గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. యువర్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఎంతో మంచి జరుగుతుందని వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ విషయం పట్ల చర్చలు జరుగుతున్నాయని, అదే ఇటీవల మోడీ ప్రభుత్వంలో ఈ విషయంపై చర్చలు జరగడమే కాకుండా ఈ బిల్లుకు ఆమోదం కూడా, అంటే బిల్లు ఇంకా పార్లమెంట్ వరకు రాలేదు, ఈ బిల్లుకి క్యాబినెట్ మాత్రం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇలా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం కోసం కేంద్ర మంత్రులు, ఇతర పార్టీ అధినేతలు కూడా సానుకూలంగా వ్యవహరించారు. అయితే ఇలా జమిలీ ఎన్నికలు గనక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదా పూర్తి దేశవ్యాప్తంగా చూసుకున్న 2029 లేదా 2030 సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలా జరగడం నిజంగా దేశానికి మంచి జరుగుతుందా లేదా నష్టం జరగబోతా ఉందా? దీనిపై చర్చిద్దాం. ఇదే ఇవాళ మన పొలిటికల్ థాట్లో డిబేట్ టాపిక్. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నటువంటి లీడర్స్ని కనుక చూసుకుంటే భీమరావు నాయక్ కాంగ్రెస్ నుంచి, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, బండారు రామ్మోహన్ యాజ్ ఎనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు, అలాగే కనకారావు గారు వైసీపీ నుంచి, పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో ముందుగా మనతో పాటు జాయిన్ అయినటువంటి వెంకటరెడ్డి గారికి అలాగే కనకారావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పొలిటికల్ థాట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తాం అంటే మీరు బీజేపీ పార్టీ నేతగా, లేదు అంటే అసలు యాక్చువల్గా ఒక పొలిటికల్ లీడర్గా చెప్పండి, జమిలీ నిజంగా భారతదేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవసరం? ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళ ఎలక్షన్ స్టైల్, స్ట్రాటజీ అంతా వేరుగా ఉంటుంది. కేవలం బీజేపీ మంచి చేసుకోవడానికి మాత్రమే ఇది జమిలీ తీసుకొస్తున్నారని ప్రతిపక్షాల వాదన. మీరేమంటారు? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. జమిలీ ఎన్నికలు అన్నప్పుడు ఏది ముందు నుంచే ఆర్థిక అభివృద్ధికి కోసం, తర్వాత వృద్ధి కూడా ఆర్థిక వృద్ధి ఫాస్ట్గా అంటే వేగంగా పెంచడం కోసం. ఎందుకంటే రకరకాల ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో రకరకాల టైమింగ్స్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మరి మన డబ్బంతా కూడా ఖర్చు అవుతా ఉంది, లక్షల కోట్లు ఖర్చు అవుతా ఉంది రకరకాల ఎన్నికలు రావటం వల్ల. తర్వాత అభివృద్ధి కూడా కుంటుపడతా ఉంది, ఆగిపోతా ఉంది. సో దీనివల్ల దేశవ్యాప్తంగా మన ఆర్థికంగా మనం వృద్ధి చెందలేకపోతున్నాం అనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే అప్పట్లో మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ. మన కూడా మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఏమైనా చేయాలంటే భారతదేశానికి ఏదో ఒకటి అంతకుముందు చూసాం రకరకాలుగా వన్ నేషన్ వన్ జిఎస్టీ కానీ మిగతాయి కూడా ఏవైతే తీసుకొచ్చారో, అదేవిధంగా దీన్ని కూడా ఆలోచన చేసి రేపొద్దున వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు తగ్గించడంతో పాటుగా మన అభివృద్ధి కూడా వేగంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షనే ఉంటుంది. అదంతా కూడా స్టడీ చేసిన తర్వాత మన దేశంలో కూడా 1951 నుంచి 67 వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాత్రమే ఉండేది. కానీ దాని తర్వాత రకరకాల రాష్ట్రాల్లో ఎన్నికలకు పోవటం, అక్కడ కొంత ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆ టైమింగ్స్ అన్ని కూడా మరి మారిపోయినాయి. అందుకనే సో దాన్ని మళ్ళీ ఒకసారి గార్డెన్ పెడితే ఇవన్నీ కూడా రేపొద్దున మనం లక్షల కోట్లు మనం ఆదా చేయొచ్చు, ఆర్థిక వృద్ధిని కూడా పెంచవచ్చు. తర్వాత ఈ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే మనం ఏం చేసుకోలేకపోతాం, ఎందుకంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఏ విధమైన డెవలప్మెంట్ ఉండదు. సో దానివల్ల కుంటుపడతా ఉంది. కాబట్టి సో ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా, మన అమెరికాలో ఎలక్షన్ చూసినాం, రైట్ ఫ్రమ్ ది నేను మన భాషలో చెప్పాలంటే కౌన్సిలర్ దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి, తర్వాత మున్సిపల్ దగ్గర నుంచి, పైన ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర వరకు కూడా ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి. ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయి, మొత్తానికి కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. అలాంటిదే ఇప్పుడు కూడా భారతదేశంలో తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది. వారు ప్రపంచంలో ఏవైతే రూల్స్ పాటిస్తా ఉన్నారో, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో దాని మీద స్టడీ చేసి, అట్లాగే ఆర్థికవేత్తలతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఒక రిపోర్ట్ ని ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్టే నిన్న క్యాబినెట్ కి దగ్గరికి వచ్చింది. క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. డెఫినెట్ గా రేపు వచ్చే మరి రాబోయే సమావేశాల్లో ఇప్పుడా లేకపోతే రేపా అనేది తర్వాత అనేది
మరి నిర్ణయించడం జరుగుతుంది. డెఫినెట్ గా పార్లమెంటులో ఆమోదం లభించిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే రైట్. రేపొద్దున ఎక్కడ కూడా ఏ విధమైన ఆటంకం ఉండకూడదు, ఏ విధమైన ఆర్థిక వృద్ధికి ఆటంకం ఉండకూడదని ఒక ఆలోచన మరి భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా దాన్ని తీసుకొస్తే ఇంకా ఫాస్ట్ గా మనం గ్రోత్ ఉంటుంది అమెరికా కంటే. మనం ఎందుకంటే 2037కి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ లో భారతదేశం ఉండాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి అది కూడా ఆ మేనిఫెస్టోలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. సో ఇది మిగిలిన ప్యానల్ మెంబర్స్ తో కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాక మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. రైట్, మనతో పాటు కనకారావు గారు వైఎస్ఆర్సీపీ నేత కూడా ఉన్నారు. కాబట్టి కనకారావు గారు ఇవాళ నమస్తే అండి. మీ స్టాండ్ ఏంటి? మీరు ఎలా చూస్తోంది, వైఎస్ఆర్సీపీ ఎలా చూస్తోంది ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది? అవినాష్ గారు, మీకు అదేవిధంగా ఫోర్స్ ఎస్టీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి మాత్రం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి. కానీ ఇక్కడ బీజేపీ అటువంటి ఒక నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వ్యవస్థల మొత్తాన్ని వాళ్ళ వైపు తిప్పుకుంటూ రాజ్యాంగపరమైనటువంటి శాఖల మొత్తాన్ని కూడా పెట్టి ఏదైతే ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా వాళ్ళ కబంధ హస్తాలకు తీసుకున్నటువంటి ఒక పెద్ద కుట్ర అయితే నడుస్తా ఉంది. దాన్ని మనం ప్రజాస్వామ్యానికి ఇది ఒక విఘాతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇందాక మరి పెద్దలు బీజేపీ నుంచి మాట్లాడినటువంటి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, అమెరికాని లేదంటే మనం కొన్ని దేశాలు ఆదర్శంగా ఉన్నారని చెప్తున్నది బాగానే ఉంది. మరి అమెరికాలో బ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ కూడా బ్యాలెట్ పెడితే బాగుంటుంది కదా ఒకటి. రెండోది ఈరోజు ఆర్థికంగా మనకి కొంత వెసులుబాటు వచ్చింది దీనివల్ల అని చెప్పేసినటువంటిది చెప్పుకొస్తున్నారు. నేను అడుగుతా ఉన్నానండి, ఈ మధ్య కాలంలో ముంబైలో అదానీ సంబంధించినటువంటి 10,000 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ సంబంధించి లోన్ ని వైండప్ చేయడం జరిగింది. ఏదైతే మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు మొత్తం కూడా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ యొక్క రుణాల మొత్తాన్ని వైండప్ చేసింది తప్ప పేదోడికి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి మేము అధికారంలోకి వస్తే ప్రతి అకౌంట్ 15 లక్షలు వేస్తాం అనేటువంటిది ఎక్కడ వేయలేదు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక సంపత్తి మొత్తాన్ని కూడా గంపగుత్తగా జిఎస్టీ పేరుతోటి వన్ నేషన్ జిఎస్టీ అనే పేరుతోటి మొత్తం వాళ్ళ కబదాసులు పెట్టుకుని వాళ్ళని అడుక్కుంటే తప్ప మనకు ఫండ్స్ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రేపు పవర్ కూడా మొత్తం కూడా వన్ నేషన్ వన్ పవర్ అనేటువంటిది కూడా చేయబోతా ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ మొత్తం ఒక ఫ్యూడల్ వ్యవస్థలకు మొత్తం వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళు ఆడిందాట పాడిందాట ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలు మనకి స్థానిక సంస్థలు చట్టసభలు ఉంటాయండి. స్థానిక సంస్థలు గ్రామ స్థాయి అదేవిధంగా లోకల్ బాడీస్ అన్ని ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన స్టేట్ భారతదేశం ఏంటంటే మన భారతదేశం అదే రాష్ట్రాలు ఏంటంటే రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల ఉన్నటువంటి ఏదైతే ఒక ఫెడరల్ ఏదైతే మన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ఈ పెద్ద దేశానికి భారత ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల వరకు ఎన్నికలకి అవకాశం ఇచ్చేటువంటి 5 సంవత్సరాల పాటు పరిపాలించే అవకాశం ఇస్తే మీరు సడన్ గా మీ చేతుల్లో మొత్తం అధికారం ఉందని చెప్పేసి అని మీ చేతుల్లో మొత్తం పవర్ ఉందని చెప్పేసి మీ చేతుల్లో మొత్తం కూడా రాజ్యాంగ సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ మొత్తం ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల మీద మెడల మీద కత్తులు పెట్టి మీరు కూడా ఫాలో అవ్వండి చెప్పేటువంటి ఇది ప్రజాస్వామ్య దేశానికి ఏంటంటే మనం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏదైతే మనం ఈ దేశంలో ఒక భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా పరివెళ్తుందంటే ప్రజలకున్నటువంటి స్వేచ్ఛని ప్రజలకున్నటువంటి హక్కుల్ని అవకాశాలు మొత్తాన్ని కూడా వన్ నేషన్ అనేటువంటి దాంతో పెద్ద కుట్రను మాత్రం మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు అనుకున్న ఎక్కడో రాగలేదు, అన్ని జరుపుకుంటూ వెళ్తా ఉన్నారు. బాబ్రీ మసీద్ కావచ్చు, మొన్న ఈ మధ్య అదే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి బయటకు వచ్చి అసలు దాని కింద బాబ్రీ మసీద్ కింద రామ మందిరం లేదని చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఏంటంటే వాళ్ళు అనుకున్న ఎక్కడో కూడా ఆగట్లేదు. అదేవిధంగా నోటు రద్దు కానించి అన్ని చేసుకుంటే, ఎందుకంటే ఈ రోజు మొత్తం కూడా ఒక కీలకమైనటువంటి జుడిషియల్ బ్యూరోక్రాట్స్ అదేవిధంగా లా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీకు డబ్బులు ఇవ్వము, లేదంటే ఈడీని పంపటం, సిబిఐని పంపటం, ఇట్లాంటిది ప్రజాస్వామ్య దేశానికి గొడ్డలు పెట్టుకున్నటువంటి పరిస్థితి మధ్య మన దేశానికి వచ్చిన భారతదేశం వచ్చి అమెరికాలో కావచ్చు ఇంకో దేశంలో అక్కడ పరిస్థితులు వేరు. అందువల్ల ఏంటంటే 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయమనేటువంటి ఒక బాధ్యత ప్రజలు రాజకీయ పార్టీలకు ఇచ్చినాక మీరు అర్జాంతరంగా ఒక నిర్ణయం తీసుకొని మీరు మొత్తం ఫాలో అవ్వాలంటే వన్ నేషన్ అంటే ఒకే ఒక గ్రామ స్థాయి నుంచి
దేశ స్థాయి వరకు ఒకే ఎలక్షన్ ఎట్లా అది సాధ్యపడుతో అది వాళ్ళు ఏమంటారు, కేవలం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా మనం ఆర్థిక విసులుబాటు కోసం అంటారు. మీరు చెబుతా ఉన్నారు ఇప్పుడు దాదాపు 2014 నుంచి ఈ రోజు 2024కి మొత్తం కూడా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నాక మీరు ఎంతమందికి మీరు అన్నటువంటి 10 ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి జీరో అకౌంట్ ఓపెన్ చేయించారు. కొన్ని వేల కోట్లు. కనకారావు గారు నేనేమంటానంటే మిగిలిన ప్యానల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా ఒకసారి విన్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఎందుకంటే మీరు అన్న దాంట్లో ఇంకో మాట అయితే ఒక చిన్న క్లారిటీ ఇక్కడ ఏంటంటే 2029 లేదా 2030లో జమిలీ ఎన్నికలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అంటే ఇప్పటి నుంచి ఇంకా 5 ఏళ్ల పాటు సమయం ఉంది. విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దాట్. మనతో పాటు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు కాబట్టి అనలిస్ట్. రామ్మోహన్ గారు మీరు ఎలా చూస్తారు? గుడ్ ఈవినింగ్, అసలు వెల్కమ్ టు ద ప్యానల్. మీరు ఎలా చూస్తారు జమిలీ ఎన్నికల్ని? మీరు సపోర్ట్ చేస్తున్నారా? అండ్ how should India look into it? ఒక న్యాయవాదిగా జమిలీ ఎన్నికల మీద దాదాపు ఒక 10 ఏళ్ల పరిశోధన ఉంది నేను చెప్తాను. ఎందుకంటే ఇది కొండను తవ్వి ఎలుకని పట్టినట్టే. ఎందుకంటున్నట్టే ఒక మాటలో 3-4 కారణాలు చెప్తున్నారు మోడీ గారు. అంటే వాళ్ళు కొత్తగా అంటే 2014 కన్నా ముందే 14 మేనిఫెస్టోలు పెట్టారు, 19 పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టారు. సరే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంది బీజేపీ. కానీ ఇది 3-4 రకాలుగా దేశానికి చేయటం అంటున్నారు. నెంబర్ 1, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. మనం గ్రామం నుంచి మొదలు పెడితే గ్రామాల్లో మేము 6 ఓట్లు వేస్తాం, పట్టణాల్లో 3 ఓట్లు వేస్తారు. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది. ఎట్లా అంటే పంచాయతీ మెంబర్కి వేస్తాం, సర్పంచ్కి వేస్తాం, ఎంపీటీసీకి వేస్తాం, ఎంపీపీ ప్రెసిడెంట్ వాళ్ళు ఎన్నుకుంటారు పరోక్షంగా, జడ్పీటీసీకి వేస్తారు, జడ్పీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఈ 3 కాకుండా మరొక 3 వేస్తాం మనం. ఒకటేమో ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి, అట్లాగే మనకు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీలో అయితే మన మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఎన్నుకుంటారు. ఇది మన ఈ పద్ధతి. కానీ మా పట్టణాల్లో 3 వేస్తారు. ఎందుకంటే అక్కడ పరోక్ష ప్రజాస్వామ్యం. పట్టణాల్లో కౌన్సిలర్ను కార్పొరేటర్ ఎన్నుకుంటారు, ఎంపీ ఎమ్మెల్యేకి వేస్తారు. వాళ్ళకి మిగతా 3 ఉండవు, పంచాయతీకి సంబంధించిన 3 ఉండవు. కనుక ఎట్లా విషయం ఏంటంటే ఈ 6 ఓట్లు ప్రజాస్వామ్యం ద్వారా పార్లమెంట్ దాకా మనం ఎన్నుకుంటున్నాం. మనం ఎన్నుకునే వ్యవస్థ ఏంది? బ్రిటిష్ మోడల్. అంటే మనకు పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటాం. ఈ వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో మనం చేసేది ఏంటంటే పరోక్షంగా కొన్ని, అంటే ఉదాహరణ రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటున్నాం, మనం పరోక్షంగా ఎన్నుకుంటున్నాం. కనుక ఈ దీనిలో ఎట్లా ఉంటుందంటే ఒక ఎన్నిక అంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంతో పాటు ఏ ఎన్నిక ఏ జెండా దానికి ఉంటుంది. పంచాయతీలో మన సర్పంచ్ ఎవరు కావాలి, మన వార్డు మెంబర్ ఎవరు అంతవరకు ఆలోచన చేస్తాం. దానికి జాతీయ స్థాయి రాజకీయాలు అవసరం లేదు. మండల స్థాయిలో అంటే ఏ స్థాయిని బట్టి ఎన్నికల ఏజెండా అట్లా ఫిక్స్ అవుతుంది. 3వది మన సమాఖ్య, అంటే మనకు ఫెడరల్ యూనిటరీ రాజ్యాంగం. మనకి కానీ ఏముంటదంటే యూనిటరీ ఫెడరల్ రాజ్యాంగంలో మీకు ఒకటి చూసుకుంటే మనకు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఎజెండా ఉంటుంది, కేంద్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఎజెండా ఉంటుంది. కనుక ఈ ఎజెండాలని కలిపి పప్పు బెల్లాన్ని, పెండా బెల్లాన్ని ఒకే దగ్గర చేస్తే ఈ ఎన్నికల వ్యవస్థ ఇట్లా రేపు పొద్దున జమిలీ ఎన్నికలు అవుతాయి అంటారు. తీవ్రంగా ఉంది సార్. ఎందుకంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ 52 నుంచి 57 దాకా కూడా మధ్యన ఎన్నికలు వచ్చినాయి. మనం చాలా జమిలీ అంటున్నాం, జమిలీ కాదది. 50 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడం కాకతాళీయంగా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి, ఒరిస్సాలో వచ్చినాయి, కలిసి రాలేదా? కానీ ఎక్కువ రాష్ట్రాల్లో దేశంలో మొట్టమొదటి 52, 51, 52లో సార్వత్రిక ఎన్నికలు ఏవైతున్నాయో ఒకేసారి కలిసి వచ్చినాయి కనుక ప్రభుత్వాలు డిస్టర్బ్ గానే జరిగింది. 57కు వచ్చే ఒక మాట మొత్తం చెప్తాను. 57కు వచ్చే 58లో నంబూద్రి ప్రభుత్వాన్ని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ రద్దు చేసిండ్రు. 356 ఆర్టికల్ మొట్టమొదటి వాడినరు. అక్కడనే ఎన్నిక చెడిపోయింది. అట్లాగే 67కు వచ్చే 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత మీకు పార్లమెంట్ కే 71లో మనకు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అందుకని ఎన్నికల ఖర్చు అనేది కూడా ఒకటేమో వాళ్ళు ఏమంటున్నారు, ఒకే దేశం ఒకే ఎన్నికలు. ఇది ఆదర్శం తప్ప సాధ్యం కాదు. నెంబర్ 1. 2వది ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పటికి కూడా లెక్కలు ఉన్నాయి. దీని మీద ప్రజా సంస్కరణ పీఠం ద్వారా మేము పరిశోధన చేసిన ఐటమ్ చెప్తాను నేను. అకాడమిక్ కనుక కేవలం రాజకీయ పార్టీలు కాదు ఇక్కడ. మీరు రెండోది చూడండి. 2వది ఏంటంటే ఖర్చు అంటున్నా. మొత్తం కలిసి 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు, 1,00,000 కోట్లు ఖర్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఖర్చు అయితే ఎన్నికల్లో ఏ సంస్కరణ చేయాలి? కొండందేవి ఎలుకని బట్టి ఎందుకంటున్నానంటే ఎన్నికల్లో మనీ పవర్, లిక్కర్ పవర్ చాలా పెద్దది. రాజకీయ పార్టీలు ఖర్చు ఉంటున్నాయి. దాన్ని వీళ్ళు ఆపగలుగుతారా? కేవలం ఎన్నికల నిర్వహణ ఖర్చు అంటే ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా ఒకేసారి కదా, ఒకేసారి జరిపినా అదే ఖర్చు. ఇప్పుడు కడవకైనా చాంతాడే, ముందుకైనా చాంతాడే. ఒకేసారి జరిపిన అదే ఖర్చు, 10 సార్లు జరిపిన అదే ఖర్చు కదా. జరపడం లేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రాంతీయ పార్టీని అడచడానికి పెట్టింది. మీరు రైట్ అనకండి, నేను చెప్తాను మొత్తం. నేను చెప్పినాక వాళ్ళు మిగతా చెప్పాలి. మీరు ఏంటంటే సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం. నేను చెప్పాను కదా, ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు వేరుగా ఉంటాయి.
జాతీయ పార్టీ ఏజెండా వేరే ఉంటది. మీరు ఎట్లా అంటే ప్రాంతీయ పార్టీని అంచడానికి ఇవాళ బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పోయింది. రాజకీయం కూడా చెప్తాను నేను. కాంగ్రెస్ ఆల్మోస్ట్ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. వాళ్ళు 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఛాలెంజ్ చేస్తున్నాయి బీజేపీ. ప్రాంతీయ పార్టీ ఛాలెంజ్ చేస్తున్న సమయంలో ప్రాంతీయ పార్టీని ఎట్లా అనగదొక్కాలి అనే దానికి ఒక జాతీయ స్థాయి పార్టీ ప్రయత్నం చేస్తున్న క్రమం ఇది. ఇందులో 4వ అంశం ఉన్నది. మీరు ఎన్నికలు జరిగే క్రమంలో ఒకేసారి ఎన్నికలు ఇక్కడ జరిగే వీళ్ళు ప్రతిపాదిస్తున్న ప్రకారం ఏంటంటే జాతీయ స్థాయిలో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఒకేసారి జరుగుతాయి. తర్వాత స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు 3 స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కాదు ఇవి, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు 100 రోజులు జరుపుతామంటున్నారు. ఇక్కడ సమస్య వస్తుంది. ఎక్కడ అంటే ఇప్పుడు మన 2029 సాధ్యం అవుద్ది. అందుకని కొండన్ దాబి వెనకన్నా ఎందుకు పట్టినా అంటున్నా అంటే 2029 వరకు రకరకాల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ నేను ఇదే సంవత్సరంలో మొత్తం 6 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. ఇవాళ జరిగిన ఎన్నికలను 2029 దాకా 28-29 దాకా ఉన్నది కదా, ఎవరైనా పొడిగింపు ఒప్పుకుంటారు కానీ తగ్గింపు ఒప్పుకుంటారా? మీరు చూడండి, ఒక సర్పంచ్ పదవీ కాలం ఇంకొక 6 నెలలే ఉండగా వాళ్ళని రద్దు చేస్తా, ఇంకొక ఎన్నికలు పెడతా, లేకుంటే 6 నెలల తర్వాత 6 నెలల ముందే పెడతా అంటే వాళ్ళు కోర్టుకు పోతారా పోరా? రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సాధ్యాసాధ్యాలు చెప్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా మాట్లాడాలి. వాళ్ళ పార్టీతో మనకే సంబంధం. నేనేమంటున్నా సాధ్యాసాధ్యాలు అంటే తగ్గిస్తే ఒప్పుకోరు, పెంచితే మరి మిగతా పార్టీలు ఒప్పుకుంటాయా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 2029లో జరగాలి ఎన్నికలు. 20 ఏళ్ళు జరుపుతాం జమిలీ ఎన్నికలు అంటారు. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. కనకరావు గారు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎన్నికలు తొందరగా వస్తే అని చేద్దాం అనుకుంటారు. కానీ పార్టీ అధికారంలో వాళ్ళే అధికారంలో ఉంటే ఏమంది ఇదే మాట కాదు సార్. నేను ఏమంటున్నాను, ఇవన్నీ ఆలోచించి రెండవది వెస్టిన్ పద్ధతిలో అవిశ్వాస తీర్మానం చెప్తాను వినండి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి. వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు బీజేపీ వాళ్ళు. ఈ సమస్య కాదు. మీరు రెండో సమస్య చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మన పద్ధతి వెస్ట్ వెస్ట్ పద్ధతి. సరే రామ్మోహన్ గారు నేనేమంటానంటే మిగిలిన ప్యానల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ మాట్లాడి మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అకాడమిక్ లో ఒక్క మాట, నేను అడ్వకేట్ అకాడమిక్ గా ఈ సమస్యలు ప్రస్తావిస్తాను. తర్వాత వాళ్ళు చెప్పాను వీరారెడ్డిగా మన వెంకటరెడ్డి చెప్పానండి. ఇంకొక 2 సమస్యలు అంటే మాట్లాడతారు, రకరకాల అయిపోతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానం పడిపోతాయి. మిగతా కాలానికి ఎందుకు కావాలి? ఆ పద్ధతి లేదు కదా, మన పద్ధతి అది కాదు కదా అంటున్నాను. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే ఒకవేళ అట్లా అన్ని కలిపినా కూడా అన్ని కలపడానికి 10 ఏళ్ళు పడితే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే సమస్య ముందుకు వస్తే మళ్ళీ అప్పుడు చేస్తారు. 2 సార్లు ఎన్నికలు కావాల్సిందే కదా మళ్ళా. అంటే శాశ్వత సభలు కావాలి. రాజ్యసభ, విధాన మండలి లాగా వీటిని శాశ్వత సభలు చేయాలి. దానికి 5 రాజ్యాంగ సభలు అవసరం. నేను పరిశోధన చేసిన వాడిని, ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టిన వాడిని, ఇవన్నీ సాధ్యం కాదు మీరంతా చేస్తున్నారని. ఒక్కడి రామ్నాథ్ కోవింద్ గారు ముచ్చట మాట చెప్తున్నారు. ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తుంది. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా? నేను ప్రశ్న వేస్తా. మీరు కొడుతున్నా అని మానేశారు, రెండే చెప్పాలి. రెండింటి ఏదో సమాధానం చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? మీరు కొడుతున్నా అంటే తప్పే, మానేసినట్టు ఇంకా తప్పు. రామ్నాథ్ కోవింద్ గారికి వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిచ్చారు? ఎన్నికలు జరపడానికి అవసరమైన సూచనలు చేయమన్నారు. ప్రశ్నే తప్పు. ఎన్నికలు సాధ్యమా కాదా, జమిలీ ఎన్నికలు సాధ్యమా కాదా అంటే ఆయన 2 చెప్పేటోడు. ఆయన ఒకటే ప్రశ్న పెట్టి ఒకటే ప్రశ్న జవాబు చెప్పిండు. నేను చెప్పిన సామెత లాగానే ఉంది ఇది. అందుకని నేనేమంటున్నాను సార్, మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. జమిలీ ఎన్నికలు ఆదర్శం మాత్రమే. ఇది తప్పు. ప్రాంతీయ పార్టీలు అణచడానికి, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికి, రేపు పొద్దున ఎన్నికల వ్యవస్థలో ఏదో అద్భుతంగా సాధ్యం అసలు సంగతి విడిచిపెట్టి కొస పట్టుకొని ఏడవడానికి సరి పనికొస్తుంది తప్ప ఇంకోటి ఏమి లేదు. జమిలీ ఎన్నికలు అసాధ్యము. సాధ్యమైనా కూడా మళ్ళీ దాని మొదటికే వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. మనతో పాటు భీమరావు నాయక్ గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు. భీమరావు గారు, మీరు ఎలా చూస్తున్నారు? జమిలీ ఎన్నికలకు మీరు సిద్ధమేనా? అంటే మీరు మీ ఒపీనియన్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? భీమరావు గారు, మీ వాయిస్ రావట్లేదు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. నమస్తే అండి, చెప్పండి. అందరికీ నమస్తే. జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాదని సార్ చెప్పినట్టు అది సాధ్యం కానే కాదు. అయితే బీజేపీ ఏదైతే ఇప్పుడు 3 సార్లు అధికారంలో వచ్చిందో, 3 సార్లు అధికారంలో వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలను అధిగమించడానికి జమిలీ ఎన్నికలే ఒక డ్రామా తీసుకొచ్చి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇప్పుడు బీజేపీ చేసినట్టే నోట్ల రద్దీ వల్ల ఏం చేసింది భారతదేశానికి, ఏం ఒరిగిందనే విషయానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. నంబర్ 2, ఏదైతే ఇప్పుడు 3 సార్లు వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ ప్రైవేట్ చట్టాన్ని పటస్థబద్ధంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని అది కూడా వాళ్ళకి సాధ్యం కాని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని అదే కాబట్టి. నాలుగోది ఏముందంటే జనాభాలో రిజర్వేషన్లు. భారతదేశంలో జనాభా ప్రతిపాదికగా రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చేయలేని పరిస్థితి.
సో ఇటువంటి అన్ని ఉన్నటువంటి సమస్యలను పక్కదో పట్టించి ఒక ఖర్చులనే ఒక సాకుతో ఇలా జమిలీ ఎన్నికలు అనే దాంట్లో తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ప్రాంతీయ పార్టీలను కానీ జాతీయ పార్టీలను తొక్కడానికి చేసిన కుట్రానికి నేను భావించాలి. సో జమిలీ ఎన్నికలు సాధ్యం కావడానికి ఎట్టి సాధ్యం లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నాను బీజేపీకి, ముందస్తుగా మీరు ఏదైనా సరే జమిలీ ఎన్నికలు చేసే ముందు బ్యాలెట్ పేపర్ లో చేస్తామని మాత్రం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో చెప్తున్నారు, సారీ వేరే దేశాలు ఒకటే 1 నేషన్ 1 ఓటు అంటున్నారు కదా, బ్యాలెట్ ద్వారా చేస్తామని ఒక మాట ప్రకటించి చెప్పండి, చేస్తారేమో. అంటే బ్యాలెట్ ద్వారా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓకేనా? బ్యాలెట్ ద్వారా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓకే. ఎందుకంటే ఈ సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీల దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏదో ఉన్నా వీటిని అమలు చేయడానికి వాళ్ళకి లేదు కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. సో ఇది మేజర్ గా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సమస్య ఇదే కదా, ఖర్చు పెరిగిపోవడం కాదు. ఇప్పుడు అదాని అన్నారు, అన్ని ప్రైవేట్ చేస్తా ఉన్నారు. సో ఈ ప్రైవేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎవరు దృష్టికి పోతాయి? సో ఇటువంటి విషయాలను పక్కదారి పట్టించడం కోసం ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ లో జమిలీ అనే ఒక డ్రామా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన అదానిపై అమెరికాలో కేసు అయిపోయింది. దానికి భారతదేశంలో వాళ్ళతో సావాసం చేస్తా ఉన్నది, రాష్ట్రం పెట్టుబడి పెట్టిన దేశాన్ని మొత్తం దాదాపు 12,000 లక్షల కోట్లతో అని చెప్తున్నారు. సో ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసమే జమిలీ అనే డ్రామా తీసుకొచ్చింది. సో ఈ డ్రామా నుంచి పక్క తప్పడం కోసమే బీజేపీ ఒక వ్యూహం అన్నట్టు ముందస్తుగా ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విషయం అయితే అక్కడ ప్రజలంటూ దారి మళ్లించాలన్న విషయాన్ని దృష్టిని మళ్లించడంలో ఈ భాగం చేస్తారు. సో జమిలీ ఎన్నికలు సాధ్యమని ఇదే మాట అంతకుముందు కూడా ఒక 2 years బ్యాక్ కూడా ఇదే చేసి అప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు అయోధ్య తర్వాత గోధరాల సో అటువంటి ఇష్యూని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఉన్నటువంటి అదాని పెద్ద ఇష్యూ ఇది పార్లమెంట్లలో రాజ్యాంగంలో చర్చ జరుగుతున్నది. సో 5 రాజ్యాంగ సవరణ చేయాలి, వీళ్ళ వల్ల కాదు. కావాలనుకున్నప్పుడు ముందస్తు ఎన్నికలు పోతున్నప్పుడు రాష్ట్రం ముందస్తు ఎలక్షన్ పోతున్నప్పుడు ఎందుకు పోతుందనే విషయాన్ని పెట్టి ఒక రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ ఇస్తే ఆ పార్టీలో 5 సంవత్సరాలు జరుగుతుంది కదా. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ముందస్తులు ఎందుకు పోవాలి? ముందస్తు కారణాలు ఏంటి అడుగుతున్నారా నేను? సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు అందరి పక్కదారి పట్టించడమే జమిలీ అని. రైట్ మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ థాట్. మీ ఒపీనియన్ ఏంటి సార్ జమిలీ ఎన్నికల పైన? గుడ్ ఈవినింగ్ విన్నాను. ఫస్ట్ ఏంటంటే నేను ఒకటి కంగ్రాచులేట్ చేయాలి రాహుల్ గాంధీ గారిని. నిజంగా మళ్ళాంటోళ్ళు అబ్బాని తిట్టలేం కదా. సో బాగా ఆయన మాత్రం ఆ పనికి నేను ఎప్పుడు నాకు మెలకు వచ్చిన ఆ ఒక్క పనికి నాయక్ గారు అన్ని పనులకి కాదు. అంటే అంబానీని అదాని తిట్టినందుకు మాత్రం రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్స్ అంటున్నారా? పనికి మాత్రం రోజు అందరికి చెప్తున్నా, ఈ దేశంలో లూటర్లు రాబర్ బ్యారన్స్ అంటారు. రాబర్ బ్యారన్స్ అంటే ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం అమెరికాలో పెట్టిన పేరు. రాక్ఫెల్లర్స్ వాళ్ళకి అందరినీ తరివేసి ఆస్తులు దొబ్బేసి ఆయిల్ ఉన్న చోట తీసి వాళ్ళు ఈవేళ బిలియనర్స్ అయిపోయారు. ఇది కూడా ఏం తప్పు కాదు. లైసెన్స్ రాజు మీద కొట్టేశాడు. ఆ ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్ వాళ్ళని బెదిరించేసి ఆ రెడ్డి గారు ఎవరినో కేసు పెట్టేస్తానని అటు పారిపోయాడు, కొట్టేశాడు. సో ఈ విషయంలో మాత్రం నాకు రోజు రాహుల్ గాంధీ గారు చేసిన పని మనం చెప్పకపోతే అది మనం కూడా తప్పు చేస్తాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెవడో అనలేడు ఆ మాట. మనం అన్నాం అనుకో మనకు చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. సో ఆయన అంటున్నారు కాబట్టి ఆ విషయంలో మాత్రం ఆయన రాజ్యాంగానికి దేశానికి ఎంత సేవ చేశాడో నిజంగా అది మాత్రం ఒప్పుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ మీద మనం రాజకీయంగా వ్యూ తీసుకుంటే వారు చెప్పింది, బండారు గారు చెప్పింది, లేకపోతే నాయక్ గారు చెప్పింది ఎంత కరెక్టే కాదు. కానీ దానికి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు వరకు తీసుకొచ్చిన చట్టాలు ఏమైనా ఉపయోగపడినాయా? నేను అంటున్నానంటే మీకు కోపం వస్తుంది మీ అందరికి. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి పెట్టారు 85లో. రాజీవ్ గాంధీ గారు December 31, 1984 ప్రధానమంత్రి అవ్వాడు. జనవరి 15 రోజుల్లో యాంటీ డిఫెక్షన్ లా బిల్లు తీసుకొచ్చి పెట్టేసి ప్రపంచంలో ఎక్కడా లేని చట్టం తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీని వాళ్ళ స్వతంత్రం తీసేసి పార్టీ లీడర్స్ కట్టేశారు కదా. ఇంకా ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత కూడా కోర్టుల్లో లాయర్లు వందల కోట్ల సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు డిఫెక్షన్ గవర్నమెంట్ల మీద. అది ఉపయోగమా? సో ఈవేళ జమిలీ ఎలక్షన్స్ తీసుకొచ్చారంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రేపు వెళ్ళున్నా కాదు ఈవేళ నుంచి 10 సంవత్సరాలు 2034కి అమలు పరుస్తామని 10 సంవత్సరాల టైం ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మొన్న December 12వ తారీఖున ఆ బిల్లు కేబినెట్
పర్మిషన్ ఇచ్చింది, ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తారు. 10 years టైం ఇచ్చారంటే ఇక అందరూ ఒప్పించుకుంటారు, ఆ బిల్లు పాస్ అయిపోతారు. 10 years టైం అంటే వచ్చే 2029 కూడా కాదు కదా, ఇంకో 5 సంవత్సరాలు. అప్పుడు 2 ఎవరు పట్టించుకోడు. ఈ బిల్లు, మహిళా బిల్లు ఎందుకు పాస్ అయ్యేది? నరేంద్ర మోడీ గారు 24లోనే పెట్టేస్తా అనుకుంటే 29 అన్నాడు. సో అందరూ కళ్ళు మూసుకున్నారు, బిల్లు పాస్ అయింది. సో మోడీ గారి దీంట్లో చాలా ఇంటెలిజెన్స్ గా, చాలా క్లవర్ గా చేస్తున్నాడు. 34 కదా, నీకెందుకు ఈ బాధ అన్నాడు ఒకటి. తర్వాత ఇందాక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషనర్ కూడా ఫుల్ పవర్స్ ఇస్తారు. దాంట్లో ఏమనంటే, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ కనుక ఆ టైంలో చేయకపోతే ఆయన ఉత్తరం రాస్తే రాష్ట్రపతి పర్మిషన్ ఇస్తారు పోస్ట్పోన్ చేయడానికి. కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉన్నది. ఒకటి స్టాండింగ్ కమిటీకి పంపించాక ఎవరైతే ఒబ్జెక్షన్స్ పెట్టారో ఆ ఒబ్జెక్షన్స్ అన్ని మన ముందలకు వస్తాయి. ఇప్పుడు మేము ఇలాంటి బిల్స్, యాంటీ డిఫెక్షన్ బిల్ లాంటి నేను 10 చెప్తాను. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేశారు నా వ్యూలో. మన మిత్రులతో అగ్రీ అవ్వకపోవచ్చు, ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. బట్ దేశంలో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, ఈ బిల్లు మంచిది కాకపోతే అది తీసేయచ్చు అని మనం ఫ్యూచర్ లో కూడా ఇది పని చేయకపోతే తీసేయచ్చు కదా. సో మనం ఒక రకంగా, నేను ఎప్పుడు దీనికి ఎస్ అని ఎందుకు అనుకుంటానంటే, మొన్న జూన్ 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చింది. మళ్ళీ అక్టోబర్లో హర్యానాలో ఎలక్షన్ అయింది. 90 రోజులు అసలు పోనీ 1 year గ్యాప్ అయినా ఉండాలి అని నా వ్యూ. ఎందుకంటే ఈ రిలాక్సేషన్ కావాలి కంట్రీ. కాస్త బాగా టెన్షన్ ఉంటుంది. అందరూ ఏమంటారంటే, పెద్ద పార్టీ బీజేపీ ఇవాళ పవర్ లో ఉన్నది, పెద్ద పార్టీ వాళ్ళు ఎల్లకాలం ఉండకపోవచ్చు కదా. ఒకనప్పుడు 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ సుప్రీం కదా, సుప్రీం పార్టీ కదా, తగ్గిపోయింది. బీజేపీ కూడా పైకి కిందకి కెరటాల్లాగా వెళ్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు, ఒకే వ్యక్తి ఉండడు. సో మనం ఒక రకంగా చూస్తే మేబీ ఇట్ గుడ్. నేను ఇది మంచిది మేబీ కొన్ని విషయాల్లో ఈ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఒకసారి పెడితే పేదవాళ్ళు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళు అంటే కొంచెం ఖర్చులు అది పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు. లేకపోతే అసలు ఇది విశేషంగా కామన్ మ్యాన్కి ఇంపాసిబుల్ అయిపోతుంది. తర్వాత వారు అన్నట్టుగా ఖర్చులు కాదు, డిస్ట్రాక్షన్. ఇంగ్లీష్ జబ్ అంటారు. ఇది నెలకి 3 నెలలకు ఒకసారి ఎలక్షన్ యూకేలో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు వరకు గొప్ప కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారా, అన్ని బాగున్నాయా? ఇది కూడా తప్పు చేస్తే చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో దీనితో పాటు ఎలా ఆగదు. 30-34 అన్నారు కదా, ఇంకెవరు పట్టేసుకుంటారు మీరే చెప్పండి. సో ఆల్రెడీ చాలా మంది పోలే పోతే మనకేంటి అంటున్నారు. సో ఇది చాలా ఇంటెలిజెంట్ గా మోడీ గారు చేశారు. ఉమెన్స్ బిల్ కూడా అలా చేశాడు. అందువల్ల ఇది పాస్ అవుతుంది అని నాకు ఒక నమ్మకం వచ్చింది. అది మనం ఒక రకంగా, నేను అన్ని ఇది మంచిది అంటలేదు, కొన్ని సెటప్స్ మార్చాలి స్టేట్స్ కి. ఇది ఎలా చేయాలి? పార్లమెంట్ ఎలక్షన్, పార్లమెంటే గవర్నమెంట్ పడిపోయి హంగ్ అసెంబ్లీ, హంగ్ పార్లమెంట్ వస్తే ఏం చేయాలి? అది ఇంకా దానికి జవాబు లేదు. స్టాండింగ్ కమిటీలోకి వెళ్ళాక జవాబులు వస్తాయనే భావిస్తున్నా. సో టైం ఉన్నది, చాలా టైం ఉన్నది. ఒక ఎక్స్పెరిమెంట్ గా మనం వెల్కమ్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. రైట్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు, మీరు అందరు ఒపీనియన్స్ విన్నారు, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరివి. స్పెషల్గా రామ్మోహన్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్, నాకు తెలిసి ఆయన ఇచ్చినటువంటి ఇన్పుట్స్ దే మేకింగ్ లాట్ ఆఫ్ సెన్స్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు అందరి ఒపీనియన్స్ విన్నాక, అందరి మాటలు విన్నాక బీజేపీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, కేవలం ఒకే ఒక్క అంశం, ఎన్నికల ఖర్చును మాత్రమే చూపిస్తూ ఉన్నారు, కానీ పరిపాలన, దాంతోపాటు మిగిలిన చేయాల్సిన పనులు, తర్వాత దీంట్లో ఉండేటువంటి చాలా ఇబ్బందులు. స్పెషల్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పాయింట్, ఇన్ఫాక్ట్ ఆయనే కదా అందరూ మాట్లాడాల్సినటువంటి మాట, ప్రాంతీయ పార్టీలను తొక్కేందుకే జమిలీ అనేటువంటి మాట ఏదైతే ఉందో, దిస్ ఇస్ లిటరలీ అట్లీస్ట్ సౌత్ వరకు వస్తే ప్రాంతీయ పార్టీలు పెద్దపీటగా ఉంటాయి ఇక్కడ, ఎక్సెప్ట్ కేరళ పక్కన పెట్టేస్తే మనం. అది బేసిక్ గా ఏంటంటే, ఇప్పుడు జమిలీ నేను చెప్పాను ఇంతకుముందు, డెవలప్మెంట్ కోసం, డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే ఖర్చు తగ్గించడం. 5 years పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి. అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల టైమింగ్స్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి డిజాల్వ్, ఎప్పుడు అసెంబ్లీ డిజాల్వ్ చేస్తారో కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితి ఇప్పుడు నాకు అర్థం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు దోస్తే అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద యాంటీ ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడల్లా లేదు ఇంకొక 1 year ముందే పోదాం, మన కేసీఆర్ చేసినగా లాస్ట్ టైం. అట్లనే
వీళ్ళు ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే వాళ్ళ ఫేవర్లు ఉన్నప్పుడు వాళ్ళ ఫేవర్ లేనప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేద్దామని ఒక ఆలోచన. ఇదంతా ఏంటంటే డెఫినెట్ గా ఇదంతా కూడా ప్రజల డబ్బు, యాక్చువల్ గా మన డబ్బు మన ఖర్చే మళ్ళా ఈ ఎన్నికల మీద ఖర్చు పెడతా ఉన్నాం. కంటిన్యూస్ గా ఈ రౌండ్ ద క్లాక్ ఈ 5 years పీరియడ్ లో ఎన్ని ఎలక్షన్స్ వస్తాయి ఒక్కసారి చూడండి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, రకరకాల మున్సిపల్ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, రకరకాలుగా ప్రతిసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, ఖర్చు పెట్టడం, డెవలప్మెంట్ ఆగిపోవటం. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇదంతా కూడా మరి ఒకటేసారి ఖర్చు పెట్టినప్పుడు, ఒకటేసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా రేపొద్దున డెవలప్మెంట్ ఖర్చు పెడితే సో ఇప్పుడు డెఫినెట్ గా భారతదేశం కూడా మరి డెవలప్ అవుతుంది కదా ఒక ఆలోచన. ఎందుకంటే మనం మిగతా దేశాలు చూస్తా ఉన్నాం, డెఫినెట్ గా ఇది సాధ్యపడుతుందండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదే స్టాండింగ్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన చాలా కన్సల్టేషన్ జరిగాయి. ఒకటి పొలిటికల్ పార్టీస్ కానీ, ఆర్థికవేత్తలు కానీ, లేకపోతే ఇంపార్టెంట్ నిపుణులు కానీ. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కన్సల్ట్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే దగ్గర 30 పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, 15 పొలిటికల్ పార్టీస్ మరి సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. అంతేగాని మిగతా అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దే ఆర్ సపోర్టింగ్ యాక్చువల్లీ ఫర్ దిస్ అమెండ్మెంట్ ఫర్ ద బిల్. సో అలాంటివి ఉన్నప్పుడు కొన్ని పార్టీలు ఏంటంటే కొన్ని రీజనల్ పార్టీలు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట రేపొద్దున మాకు. ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే రకరకాల హామీలు తీసుకొచ్చారు, 6 గ్యారెంటీలన్నీ, 400 అంశాలు, 400 హామీలు, వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం, ఇచ్చిన దాన్ని మరి ఫుల్ఫిల్ చేయకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవంతా కూడా డబ్బు వృధా చేయడం. రెండవది ఏంటంటే దాని హామీలను పూర్తి చేయలేకపోవటం, చాతగానితనం, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పటం మనం చూసాం. అదే విధంగా రాజ్యాంగం మారుస్తారని, లేకపోతే ఇది తీసేస్తారని, రాజ్యాంగం మారుస్తారని చెప్పి, తర్వాత రిజర్వేషన్ తీసేస్తారని ఒక అబద్ధాలతోటి మరి భారతదేశంలో ఎన్నికలకు పోయారు. ఎవరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ మాటలతోటి మొత్తం భారతదేశం అంతా కూడా రాహుల్ గాంధీ మరి చెప్పుకుంటూ పోయారు. ఎన్ని కూడా అబద్ధాల మాటలతోటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ భయం ఒకటైతే ఉంది వాళ్ళకి రేపొద్దున. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గెలిపిస్తున్నారు. మనం చూసాం మొన్న అంతకుముందు రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, హర్యానా కానీ, తర్వాత మొన్న మహారాష్ట్ర కానీ, ప్రతి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఒకవేళ వాళ్ళు గెలవాలనుకున్న రాష్ట్రంలో కూడా, హర్యానాలో కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో ఇట్లాంటిది నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ 30 పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి, 30 పార్టీలు పెట్టమని చెప్తా ఉన్నాయి. డెఫినెట్ గా నేను అనుకునేది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, డెఫినెట్ గా ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఇదంతా కూడా ఆమోదం పొందుతుంది. రేపొద్దున డెవలప్మెంట్ ప్రాసెస్ ఒక ఈజీగా అవుతుంది, డెఫినెట్ అది పబ్లిక్ ఉపయోగపడుతుంది, ఒక గ్రోత్ వస్తుందని ఒక ఆలోచన అయితే ఉంటుందని చెప్పేసి. భీమరావు గారు చెప్పండి. మీ వాయిస్ క్లారిటీ లేదు నాయక్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. ఐ థింక్ నాయక్ గారు చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. ఏదైతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు ఇవ్వకపోవచ్చు అనే విషయాన్ని ముందు వచ్చే బదులు బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ప్రైవేటీకరణ జరిగిపోతా ఉన్నది. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు పోవాల్సిన జిఎస్టీలు అన్ని పోతే నార్త్ సైడ్ పోతున్నా ఉన్నది. ఇప్పుడు ఏదైతే బీజేపీకి ఏదైతే అనుకూలంగా రాష్ట్రాలు లేవో ఆ రాష్ట్రానికి ఫండ్ పోతాయి. వ్యత్యాసం ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గరనేమో వీళ్ళు బడ్జెట్ ఇవ్వరు, వాళ్ళకి అనుకూలం దగ్గర ఇస్తారు. సో అలాంటి దగ్గర ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర చేసుకోలేదా? సో కాంగ్రెస్ పార్టీ అలాంటి కుట్ర ఏం చేయలేదు కదా. ఇక్కడ ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, జనాభా ఇప్పుడు కౌంటింగ్ చేసి జనాభా దామాస్ ప్రకారం భారతదేశం మొత్తంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ కలిపేయాలని చెప్పి ఆ బీసీలు మొత్తుకుంటా ఉంటే 2% ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ తీసుకొని 10% ఇచ్చారు. మీరు బీసీలకు ఇవ్వట్లేదు, మీరు ముస్లింలకు ఇస్తున్నారు. బీసీలో రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇస్తున్నారు, అది గుర్తుంచుకోండి. అది గుర్తుంచుకోండి, ముస్లింలకు ఇస్తున్నారు బీసీల రిజర్వేషన్ తీసేసి. మీరు ఏదైతే హిందూయిజం అని చెప్పేసి ఇప్పుడు హిందూ ముస్లిం విడగొడుతున్నారు, అలా కాదు. రిజర్వేషన్ ప్రకారం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు చేసేది
మీరు ముందు నుంచి చేసేదంతా అదే కదా. సార్ చర్చ మొత్తం డివేట్ అవుతుంది. వెంకటరెడ్డి గారు నాయక్ గారు వెంకటరెడ్డి గారు సో అందుకే నేను ఏమంటున్నా మరి దాని గురించి మీరు మాట్లాడొద్దు. నాయక్ గారు వెంకటరెడ్డి గారు హిందూ ముస్లిం కమ్ టు ది సబ్జెక్ట్ డెఫినెట్ గా రామ్మోహన్ గారు నాయక్ గారు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు మాట్లాడదాం. రామ్మోహన్ గారు నేను చర్చ ఇది కాదు కనుక చర్చకి వెళ్తా. అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత, నాది నా పార్టీల సంబంధం లేదు. కరెక్ట్. బ్యాలెట్ పేపర్ మీద చెప్తా ఉంటున్నారు, తప్పు అంటున్నాను. బ్యాలెట్ పేపర్ కాదు, అసలు ఈవీఎంల విశ్వసనీయత మీద అయిపోయిన అనుమానాలు పటాపంచలు అయిపోయినాయి. ఇంకేమైనా ఉంటే కూడా అనుమానాలు అంటే ఏమంటున్నారు, ఆట కాదు, ఎన్నికల ఆట కాదు. ఈవీఎంలో పూర్తిగా సమర్థిస్తుంటే దాని మీద నేను పరిశోధన చేసిన వాడిని. వెంకట వివి రావు గారిని చేస్తే మేము పరిశోధన పూనుకున్న వాళ్ళం, నిరూపించిన వాళ్ళం. కనుక అట్లా ఈవీఎంల మీద, అట్లాగే ఆధార్ కార్డు మీద, జిఎస్టీ మీద కాంగ్రెస్ పార్టీది భిన్న వైఖరి ఉంటది. మీరు చూడండి, అధికారంలో ఒక మాట, బీజేపీ కూడా అంతే. అధికారం ఉన్నప్పుడు ఆధార్ కార్డు ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. తెస్తే వద్దన్నది ఎవరు? బీజేపీ. వీళ్ళ బదిలీ ఆధార్ కార్డు వచ్చింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమో కాంగ్రెస్ పార్టీ వద్దంటది. జిఎస్టీ తెద్దామన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది బీజేపీ. ఇవి ఒకటి కాదు, మీరు 3 చట్టాలు తెస్తామని 2019లో మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తెస్తే వద్దన్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా నేనేమంటున్నాను అంటే, వాళ్ళు ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు. 2 జాతీయ పార్టీలు దేశానికి నష్టం చేస్తున్నాయి ఇట్లాంటి విషయాల్లో. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. నేను పూర్తిగా 3 చట్టాలను సమర్థించడానికి మంచి కారణాలు స్పష్టంగా చెప్తున్నా. మనకు ఈవీఎం లో సమర్థించమని ఇక్కడికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? బీజేపీని కాదు ఇక్కడ వ్యతిరేకించేది. వాళ్ళు చెప్పే కారణాలు పూర్తిగా ఫూలిష్ అంటున్నాడు. ఈ మాట నేను పరిశంగా ఉన్నా అంటున్నాను. ఎందుకు ఫూలిష్ అంటే, ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. 10 సార్లు జరిగినా ఒకేసారి జరిగిన 5 ఏళ్ళు ఉంటున్నారు కదా. ఉదాహరణకు తెలంగాణలో 2014 జరిగినాయి, 2000 ముందుకు జరిపింది కూడా ఇదే బీజేపీ అంటున్నాడు. కేసీఆర్ మాట ఎవడు వినమన్నాడు? మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలు జరిగే క్రమం నుంచి తప్పించింది ఎవరు? తెలంగాణను కదా. ఆనాడు 2003లో చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు వేరు సార్. ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రసక్తి వచ్చినాక నాయక్ గారు, జమిలీ ఎన్నికల ప్రసక్తి వచ్చినాక జరిగింది కదా 2018లో. ఎవరు జరుపుకున్నారు? జమిలీ ఎన్నికల స్ఫూర్తి విరుద్ధం మీద. రెండోది ఏంటంటే, 2 కారణాలు చెప్తున్నారు. దేశం ఒకే ఎన్నిక, ఇది సాధ్యం కాదు. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో అవిశ్వాస తీర్మానాలు ఉంటాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. ఇంకోటి ఏమంటున్నారు వెంకటరెడ్డి గారు, బీజేపీ అంటుంది ఏంటంటే, ఖర్చు ఒకటేసారి జరుగుతుందండి. 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, 5 ఏళ్ళ 3 సార్లు జరుగుతున్నాయి కదా. ఎప్పుడైనా కదే కదా, ఒకేసారి కలిపి కొట్టురా, కావేటి రంగా నాదే, వేరు చేసిన అదే. నేను 3 కారణాలు అవైలబుల్ అంటున్నారు. చిన్న ఏమంటారంటే, వీక్ స్టేట్స్ స్ట్రాంగ్ సెంటర్ అనే విధానం బీజేపీ ఉన్నది. రాజకీయానికి వస్తా, దానికోసం అనుబంధంగా చేస్తున్నాను నేను పరమాన్ని బిల్ చేసేది. అంటే స్టేట్లలో ప్రభుత్వం మోడీ గ్యారంటీ అనాలి. కేసీఆర్ గ్యారెంటో, జగన్మోహన్ రెడ్డి గ్యారెంటో, చంద్రబాబు నాయుడు గ్యారెంటో, ఇంకెవరు రేవంత్ రెడ్డి గ్యారెంటీ ఉండొద్దు. మోడీ గ్యారెంటీ అంటే ఏమైందో చూసినాం కదా మొన్న. నేమంటే ఎప్పుడు అకమించి ప్రచారం చేసుకుంటే, అకమించి నేనే అంటే అందరి అహంకారాన్ని ప్రజలు, చరిత్ర నిర్మాతలు అణుచివేస్తారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మోడీ, ఇంకెవరు వచ్చినా, రేపు రేవంత్ రెడ్డి వచ్చినా ఇదే పని అయితే అంటున్నాను. ఎందుకంటే నేను ఈ మొత్తం మీద సెంట్రలైజ్ చేసే అధికారం ఉంది. దీని పరిష్కారం కూడా చెప్తాను నేను, ఇంకోటి కూడా చెప్తాను, దీని మూలం కూడా చెప్తాను. ఇప్పుడు చేస్తే జమిలీ ఎన్నికలు జరిగితే ఎట్లా చేయాలంటే, మొట్టమొదటిది జాతీయ స్థాయి 2 ఎన్నికలు కలపడానికి 10 ఏళ్ళు పడుతుంది. పుణ్యకాలం కాస్త పోతుంది. కలిపింది అనుకోండి, కలిపే ముందు ఒకటి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నిక ప్రవేశపెట్టగలుగుతారా? ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నిక కీలకమైంది అంటున్నాను. ఇందు నుంచి పైదాకా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టకుండా మామూలు మున్సిపాలిటీలో ప్రభుత్వాలు మారంగానే మున్సిపల్ చైర్మన్లతో అందరు పోలవమని ఫిరాయింపులు చేస్తుంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం తొక్క తోలు. ఇంతకుముందు మన పుల్లారావు గారు అన్నట్టు మేమిద్దరు మిత్రులం, మేము ఢిల్లీలో సంవత్సరాలు ఏమంటున్నాను నేను ఎప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మున్సిపాలిటీలలోనే ఇంత గందరగోళం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఇంతకంతకన్నా గందరగోళం జరుగుతుంది. వాళ్ళ మన సౌత్ ఇండియాలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉంటున్నాయి ఇప్పటికి కూడా. సౌత్ ఇండియానే వస్తున్నాయి. బీజేపీ వచ్చినాక ఒక మంచి మార్పు ఏంటంటే, 350 ఆర్టికల్ ఎక్కడ వాడేవాడు. 2 పార్టీల సమానం చెప్తారు. 356 ఆర్టికల్ వాడి యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. సరే, ఫిరాయింపు రద్దు చేసిండ్రు, అది కాంగ్రెస్ పార్టీ చేయాలి. కానీ 356 ఆర్టికల్ మొట్టమొదటి వాడింది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యవాది అన్న నెహ్రూ వాడిండ్రు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం రద్దు చేసిండ్రు, నంబూదిరి ప్రభుత్వం 58లోనే. ఇప్పటికి 50-60 సార్లు వాడిండ్రు వీళ్ళు, కానీ వీళ్ళు వాడలేదు. ఫిరాయింపుల ద్వారా అంటారా? ఫిరాయింపుల చట్టంలో ఒకే ఒక లోపం ఉంది. రాజీవ్ గాంధీ గారు కరెక్ట్ చేసిండ్రు. వాళ్ళు సగమేనాడానికి రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపు చట్టంలో ఎందుకంటే ప్రసక్తి వచ్చిందని చెప్తున్నాను నాయకులు. నేనేమంటున్నా అంటే, ఆనాడు సరిసగం అంటే 50%, 33% అయితే సరిపోద్ది అన్నాడు. కానీ 33% అంటే 3 ఉంటే, సింపుల్ గా చెప్తున్నా, ఒకటి మారితే 33% అయిపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు 67% అంటే 200 మెజార్టీ మారాలి.
అయినా కూడా ఎందుకు పోతున్నాయి, ఎందుకు ఫిరాయింపులు జరుగుతున్నాయి? అధికారం స్పీకర్ దగ్గర పెట్టారు. స్పీకర్లందరూ కూడా ప్రభుత్వానికి తాబేదారులే. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మనం తమ్మినేని సీతారాం చూసినాం, అంతకుముందు ఇప్పుడు అయ్యన్న పాత్రను చూస్తున్నాం. ఇక్కడ అంటే స్పీకర్లు ఆ పార్టీలకు కట్టుబడి ఉంటున్నారు. కానీ స్పీకర్ కాకుండా ఎలక్షన్ కమిషన్ అధికారం ఇచ్చిన అనుకోండి, ఏం లేదు, ఒక బీఫా మీద ఎన్నికైన వారు వెంకటరెడ్డి గారు ఒక బీఫా మీద ఎన్నికయ్యారు. ఆయన పార్టీ మారంటే ప్రభుత్వం పదవి పోద్దంటే ఊరుకుంటే ఎవరైనా పోతారా, ఫిరాయింపు చేస్తారా? చట్టంలో తప్పు ఉంది. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ఎన్నికలు పెడితే కొంతవరకు సాధ్యమవుతుంది. అసెంబ్లీ ఇప్పుడు అమెరికాను ఉద్ధరిస్తున్నాం కదా, అమెరికాలో ఏంటిది అధ్యక్ష తరహా పాలన ఉంది. అట్లానే మనకు కాంగ్రెస్ సెనేట్ అవుతుంది కదా, ఎలక్టోరల్ కాలేజ్ వేరే, సెనేట్ వేరే, అట్లాగే అధ్యక్షుడు వేరే ఉన్నాడు. ఇక్కడ కూడా శాశ్వతమైన అసెంబ్లీలు, శాశ్వతమైన పార్లమెంట్ ప్రవేశపెట్టండి. ప్రధానమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్ కష్టం, ఎందుకంటే ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ స్టేట్లన్నీ చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 10 రాష్ట్రాల డిమాండ్ ఇచ్చేద్దాం, ఇచ్చేసి ప్రతి డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి డైరెక్ట్ ఎలక్షన్ పెడతాం. ఇప్పుడు జరుగుతున్న అదే కదా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోటీ అదే కదా. అక్కడైతే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చిక్కు వెతుకుంటది, అట్లాగే బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు నిర్ణయించలేరు. వాళ్ళు నిర్ణయించకున్నా ఎవరవుతారో చెప్తున్నాం కదా మనం, ముఖ్యమంత్రులు ఎవరవుతున్నారని. అంటే ఒకవేళ జమిలీ ఎన్నిక చేయదలుచుకుంటే పార్లమెంటును, అసెంబ్లీని కేవలం మెజారిటీ బిల్లుల కోసం ఉంచి ఒక ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ఎన్నిక పెట్టినట్టుకో సాధ్యమైంది. ముఖ్యమంత్రికి ఎందుకు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 3 స్థాయిల్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిండ్రు. పంచాయతీకి ఇప్పటికి కూడా ఉంది, సర్పంచ్కున్నది. మండలాధ్యక్షుడికి జడ్పీ చైర్మన్ కూడా పెట్టింది కదా. చాలా మంది అనామకులు ఈ మాట అంటున్నారు. చాలా మంది రాజకీయంగా పెద్ద పలుకుబడి లేని వాళ్ళు కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ వస్తే జిల్లా పరిషత్ అంటే ఒక్క జిల్లా పరిషత్ తక్కువది కాదు నాయక్ గారు. ఇప్పుడు ఏంటంటే గుంటూరులో 4 జిల్లా పరిషత్లు, గుంటూరులో 4 పార్లమెంట్ సీట్లు, 4 పార్లమెంట్ సీట్లలో ఒకే ఒక జిల్లా పరిషత్ ఉన్నది. అన్నాడు మరి జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ గా ఖర్చు తక్కువ అవుతుంది, ఇవైతే అందుకని డైరెక్ట్ ఎలక్షన్ మందు పెడదాం అంతటా, అప్పుడు ఖర్చు తక్కువ అవుతుంది. ఈ జమిలీ ఎన్నికలకు కొంత సేవ్ అవుతుంది అంట. జమిలీ ఎన్నికలు ప్రతిపాదన పెడతాం, ఈ ఎన్నికల వ్యవస్థ ఇట్లాగే ఉండాలి, అసమితి అట్లాగే వంశాల తీర్మానాలు ఇట్లాగే ఉండాలి, పడిపోతూనే ఉండాలి. మళ్ళీ కలపాలంటే ఇది ప్రతిరోజు ఏంటంటే గొంగట్లో కూర్చున్నట్టే. నిజంగానే జమిలీ ఎన్నికల ప్రతిపాదన రామ్నాథ్ కోవింద్ గాని తప్పుదారి పట్టించారు. ఆయన మంచి న్యాయకోవిదుడు, మంచి ఆయన. కానీ ఆయన ఏం చేసిన 5 మెంబర్లు వేసేసి ఆయన ఒక తప్పుడు ప్రశ్న వేసి ఎన్నికలు జరపాలంటే జరపాలన్నట్టు. ఎట్లా జరపాలి? ఇప్పటికీ ఆయన దానిలో నేను చేసిన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం లేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మొత్తం చదివి మాట్లాడుతున్నాను, ఒక్క దానికి సమాధానం లేదు. ఆయన అంటే చేద్దాం అనుకుంటే మోడీ గారు ఇష్టపడ్డారు కానీ నేను చేస్తా అంటే ఎట్లయితే నేను స్పష్టంగా చెప్తున్నా. అది రాజ్యాంగ సవరణ ఎట్లా చేస్తారు, ఈ రాజ్యాంగ సవరణ ఎట్లా అసెంబ్లీని రద్దు చేస్తారు, ఎట్లా పొడిగిస్తారు, ఎట్లా తగ్గిస్తారు చెప్పాలని చేద్దాం. అందుకనే ఇది కేవలం ప్రశ్న కోసం ప్రశ్న. మొత్తం ఆయన సవరణ చేయాలి, ఎక్కడ చెప్పలేదు వాటి గురించి. రామ్మోహన్ గారు, మీరు ఆ లైన్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది, లేదా ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. కనకరావు గారు, మీరు మొత్తం వింటా ఉన్నారు అప్పటి నుంచి. కనకరావు గారు, మీ స్టాండ్ ఏంటి అసలు? వైసీపీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా చేంజెస్ కనుక తీసుకొచ్చినా, లేదా బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చేంజెస్ తీసుకొచ్చినా కానీ, లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా ఉన్నటువంటి విధానాన్ని చూసినా కానీ, ఈజ్ వైఎస్ఆర్సీపీ రెడీ టు యాక్సెప్ట్ జమిలీ ఎన్నికలండి? ఒకటండి, మేము మొదట్లో చెప్పాము, మాకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము ముందుకెళ్తాము. కానీ ఒకటి ఏంటంటే జమిలీ ఎలక్షన్ అనేటువంటిది ఇందాక రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదో కొన్ని ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది రాష్ట్ర దేశానికి ఆర్థిక విపత్తు నుంచి బయటపడటం కోసం అనేటువంటిది కరెక్ట్ కాదు అసలు అది. ఎందుకంటే భారతదేశం ఉన్నటువంటిది రకరకాల సంస్కృతులు, రకరకాల కులాలు, మతాల్లో, ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి స్థానిక సంస్థల్లోనే పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, జిల్లా పరిషత్తులు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మొత్తాన్ని ఒకే దాన్ని చేయటం అంటే, ఇప్పుడు ఒక ఊర్లో నుండి పంచాయతీ ఎలక్షన్ అప్పుడే వార్డుకి కనీసం 150 ఓట్లు లేదా 200 ఓట్లు ఉంటే వార్డులో వార్డు గెలిచినటువంటి అతనికి 4 ఓట్లు మేట గెలిస్తే అదే సర్పంచ్ కొంచెం 10 ఓట్లు మారుతా ఉంటాయి. అంటే ప్రెసిడెంట్ అభ్యర్థి చూసేటువంటి అతను వేరు, వార్డు నెంబర్ చూసి వేరు. అదేవిధంగా అదే ఓటరు, అదే పరిస్థితి ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ సంబంధించినటువంటి మనిషి ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, అదేవిధంగా వాళ్ళ 5 సంవత్సరాలు చేసిన పని విధానం ఇవన్నీ చూసినాక అందువల్ల రకరకాలు ఉంటాయి. స్థానిక పరిస్థితి వేరుగుంటాయి, రాష్ట్ర స్థాయి పరిస్థితి వేరుగుంటాయి, జాతీయ స్థాయి పరిస్థితి ఎన్నిటువంటి మధ్య మీరు మొత్తం గంపగుత్తగా మేము ఒకే ఎన్నిక జరుపుతామంటే అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, రెండోది ప్రాంతీయ పార్టీల్ని భూస్థాపన చేయడంలో ప్రధాన ఉద్దేశం మేము భావిస్తా ఉన్నాం.
ఎగ్జాక్ట్లీ కనకరావు గారు, ఇదే పాయింట్. ఇప్పుడు స్పెషల్గా అంటే నార్త్లో ఉన్నటువంటి మేజర్ పార్టీస్ని పక్కనెడితే, అంటే నార్త్లో ఉన్నటువంటి స్టేట్స్ని పక్కనెడితే స్పెషల్గా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మళ్ళీ సిపిఐ సిపిఎం వాళ్ళు నాకు తెలిసా ఆ రెండు పార్టీలకి ఊతం ఉన్నది కేవలం ఒక్క రాష్ట్రంగానే కనిపిస్తూ ఉంది. ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అనేటువంటిది కూడా కాస్త అటు ఇటుగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ మీది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే జనసేన, టీడీపీ లాంటి పార్టీలు అన్నీ ఉన్నటువంటి రాష్ట్రాలు, మన డిఎంకే, ఏఐడిఎంకే ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు మనవి. సౌత్లో స్పెషల్గా ఈ లోకల్ పార్టీస్ మెజారిటీస్ చాలా ఎక్కువ. ఇక్కడ మనం డిసైడ్ చేసేదే ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ చిన్న పార్టీలకి వచ్చేటువంటి ముప్పు ఏ విధంగా ఉండొచ్చు అని మీరు భావిస్తూ ఉన్నారు? ఒకటండి, ఇక్కడ ఏంటంటే జాతీయ స్థాయిలో వాళ్ళు ఒకే ఎలక్షన్ పెట్టేసి మొత్తం వాళ్ళ చేతుల్లోకి మొత్తం కూడా నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినాక ప్రాంతీయ పార్టీలకి ఏం పొందుతాయి? ఇప్పటికీ సౌత్ లో భారతదేశాన్ని రెండు భాగాలు వచ్చినప్పుడు ఉత్తర ఇండియా, సౌత్ ఇండియా చూసుకున్నప్పుడు సౌత్ ఇండియా పట్ల సౌత్ ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూస్తా ఉన్నాం. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, బీజేపీకి ఎక్కువ శాతం జరుగుతూ ఉంది. అందువల్లకే ఈ రోజు దక్షిణ భారతదేశం ఏంటంటే అనేక ఉద్యమాలకి, అనేకటువంటి మత ఉద్యమాల మీద, మతాల మీద, కులాల మీద ఒక రెవల్యూషన్, ఒక సామాజిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల మధ్య రకరకాల ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అనేక విప్లవాలు, ఉద్యమాలు వచ్చినటువంటి పరిస్థితుల మధ్య ఈ రోజు ఒక మతోన్మాదం ఉన్నటువంటి బీజేపీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక జాతీయవాదం అనే పేరుతో వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదో పైకి మాత్రం ప్రజాస్వామ్యం చెబుతా అంతర్గత వచ్చి మళ్ళీ ఆ కులభావాలు, మతభావాలు పెట్టుకున్న పరిస్థితుల మధ్య దక్షిణ భారతటువంటి బీసీలు, ఎస్సీలు, అదేవిధంగా శూద్రులు ఉన్నటువంటి మొత్తం కూడా ఇక్కడ బ్రాహ్మణిజానికి, హిందూ మత భావజాలానికి వ్యతిరేకంగా ఒక రెవల్యూషన్ జరిపి వాళ్ళు రాజ్యాధికారికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీ కూడా 10 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి పార్టీ దక్షిణ భారతదేశంలోకి రావడానికి ఇంకా దానికి ఏదో కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఏదో వాతావరణంతో చేతులు కలిపి చేశారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఏంటంటే వాళ్ళు ఎన్ని రామందిర గట్ట వచ్చి దక్షిణ భారతకు వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మతానికి అనేటువంటి ఒక ప్రియారిటీ తక్కువ ఉన్న క్రమంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సామాజిక ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి రాజకీయ భావజాలంతో బీజేపీ అనేటువంటిది మనుగడ సాగించే పరిస్థితి ఈ రోజు కనపడేటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే జాతీయ స్థాయిలో మేము మొత్తం 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి పెట్టేదంటే మొత్తం భారతదేశం మొత్తాన్ని వాళ్ళ కబంధాస్తాలు పెట్టుకోవడం వంటి రాజకీయంగా ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసి దాంట్లో కుట్ర తప్ప ఏదో భారతదేశానికి ఆర్థికంగా ఇది ఖర్చు తగ్గుతాయి అని చెప్పేసి అంటే నేను అడుగుతా ఉన్నానండి. ఈ 10 సంవత్సరాలు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా పెద్ద పెద్ద బడా కంపెనీలకి, కార్పొరేట్ శక్తులు మొత్తానికి మీరు మొత్తం వైండప్ చేసారు. మొత్తం లెక్కలు తీయండి, ఎంతమంది రైతులకు మీరు మీరు చెప్పినటువంటి సహాయం చేశారు. ఈ రోజు భారతదేశంలో రైతులకి మీరు చేసినటువంటి సహాయం చెప్పండి. అదేవిధంగా ఒక పక్క రిజర్వేషన్ మొత్తం తగ్గించుకుంటూ వెళ్ళిపోయి ప్రైవేట్ సెక్టర్ మొత్తం పెంచుకుంటూ పోయి ప్రైవేటు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల మొత్తం ప్రైవేటైజేషన్ చేసుకుంటూ ఒక పక్కే చేసుకుంటూ కార్పొరేట్ శక్తులు పెంచుకుంటూ పోతా ఉంటే మీ వల్ల వచ్చే లాభం చెప్పండి ఈ రోజు. అందువల్ల ఏంటంటే ఇది కేవలము కార్పొరేట్ శక్తుల్ని బీజేపీ అనేటువంటి ఒక జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశం మొత్తాన్ని రాజకీయంగా కబ్జా చేయడం కోసం తప్ప వేరే ఉద్దేశంగా చెబుతారు. రైట్ నాయక్ గారు, హౌ డు యూ సీ అండి? ఇప్పుడు కనకరావు గారు చెప్పినటువంటి మాటే కావచ్చు, ఇందాక రామ్మోహన్ గారి మాటలు కూడా అందరూ విన్నాం మనం. సో నాయక్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందాక కాంగ్రెస్ బ్యాలెట్ అయితే ఓకే అని చెప్పేసి అనేటువంటి మాట మీరు అన్నారు. బట్ అయినప్పటికీ కూడా బ్యాలెట్ వద్దని ఈవీఎం తీసుకొచ్చిందే మీ పార్టీ కదా, మరి అలా చూసుకున్నట్టయితే? సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు ఒకటి అనుమానం కలిగింది ఏంటంటే వీళ్ళ మీద అన్ని సమస్యలు వదిలిపెట్టి జమిలీ మీద ఎందుకు పడ్డారు అనేది మా అందరికి వస్తున్న డౌట్. సార్ లాస్ట్ 5 years గా జమిలీ అని నరేంద్ర మోడీ జపం చేస్తానే ఉన్నారు. ఇవాళ ఒక్కరోజు వచ్చిన మాట కాదు, మీరు ఈ మాట అనకూడదు. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ సార్. మేనిఫెస్టోలో ఉంది కదా, మేనిఫెస్టోలో పెట్టావు కదా. వాళ్ళు నాకు తెలిసి 2014 మీ చేత కాదు, మీరు చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి మీకు చేత కాలేదు కాబట్టి మేము చేస్తా ఉన్నాం. ఇప్పుడు రేపొద్దున మీరు అధికారం రాగానే మేము పెడుతున్నాం మీరే చెప్తారు, మళ్ళీ మీరే మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ రెండు పార్టీలకు అలవాటే, వాళ్ళకు ప్రపోజల్ పెడతారు, వీళ్ళు ఒకటి ఆ ప్రపోజల్ ని వీళ్ళు అధికారంలోకి రాగానే తీసుకొచ్చేస్తారు. కాంగ్రెస్ కి బీజేపీకి రెండింటికి అలవాటు అయినటువంటి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దీని ముందు యాంటీ డిఫెక్షన్ లా ఎవరు తీసుకొచ్చారు? రాజీవ్ గాంధీ గారు తెచ్చారు. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అదే యాంటీ డిఫెక్షన్ లాని తుంగల దొక్కి వాళ్ళు మరి పార్టీలో చేర్చుకుంటారు మిగతా పార్టీల నుంచి. అది వాళ్ళకు సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీ అక్కడ చెప్పాడు. రాహుల్ గాంధీ ఒక మాట చెప్తారు, ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్తారు. సో ఇవన్నీ కూడా భిన్న వాదాలు ఉంటాయి. ఇది ఒకటే పార్టీ కానీ భిన్నంగా రెండు మాటలు మాట్లాడతారు, 2 నాలుకల ధోరణి లాగా మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏమైంది చేయాలనుకుంటారో అది చేయండి, కానీ అది చేయలేకపోతున్నారు కదా మీరు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏం చేయాలనేది మీరు
స్పష్టంగా చెప్పారు, సరే మేము తెచ్చినాము. దాని తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు హైడ్రిక్ అన్నారు, మీరు చార్జ్తో బీసర్ హౌరేక్ బారు మీ స్థానం తగ్గిపోయింది, ఇప్పుడు దేశంలో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, అదాని ఇష్యూ మీ ముందు ఉన్నది. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం తప్ప 5 సంవత్సరాలు చెప్పని కూడా మీరు తీసుకొచ్చారు కదా, ఆ సమస్యను పక్కదారి తప్పి అనుకోవచ్చా, లేకపోతే ఈ జమ్ము చేసి తీర్తామని మీరు ఎందుకు చెప్తలేరు? మేము చెప్పిందే చేస్తా ఉన్నాం కదా, మేము చెప్పిందే చేద్దాం అనుకుంటున్నాం. మీరు చెప్పింది కావట్లేదనే కదా. ఇప్పుడు అసలు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిరా? ప్రైవేటీకరణ చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టేసి అదానికి అన్ని ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే రైల్వే స్టేషన్లు కానీ అన్ని అప్పచెప్తా ఉన్నారు 1 by 1. ఈ మాట మీరు మేనిఫెస్టోలో పెట్టిరా? సరే నేను మాట్లాడుతా నాయగర్ నాది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధానం 3 సార్లు హైట్రిక్ అన్నారు. ప్రజలకు చెప్పేది అనే సమాధానం చెప్పాలి కదా మరి వీటికి కూడా. నాయగర్ నాదో ఫస్ట్ ప్రశ్న, నాదొక ప్రశ్న అండి. నాకు తెలిసి బీజేపీ నాయకులు అడిగే కంటే ముందు నేనే అడిగేస్తున్నా. భారతదేశంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ని కానీ లేదా సీపోర్ట్ని కానీ, ఎయిర్పోర్ట్ కానీ సీపోర్ట్ కానీ అసలు ఫస్ట్ అదానికి ఇచ్చినటువంటి పార్టీ ఇది, ఫస్ట్ అదానికి ఇచ్చిన పార్టీ. దీనికి సమాధానం మీకు తెలిస్తే ఇటు బీజేపీ వాళ్ళని మనం దొబ్బాలా లేదా కాంగ్రెస్ పార్టీని దొబ్బాలా మీరే అర్థమైపోద్ది, మీకే తెలిసిపోద్ది. సార్ ఈ విషయానికి మీరు అడిగింది మంచి ప్రశ్న అడిగారు. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరి బీజేపీ తప్పు ఏమన్నా తీసేస్తుంది. మరి అధికారం కోల్పోతే ఉల్టా మాటలు మాట్లాడతారా? పోతే అధికారం కోల్పోగానే ఉల్టా మాటలు మాట్లాడతారా మీరు? అధికారం ఒకటి చేస్తా ఉంటారు, అధికారం కోల్పోయిన తర్వాత ఇంకోటి మాటలు మాట్లాడతారా? ఇది ఎక్కడ పద్ధతి అన్నా కదా? రాజ్యాంగంలో ఏమైనా చెప్పిందా? మీ రెడ్ బుక్ లో ఏమైనా చెప్తుందా అట్లా? రాహుల్ గాంధీ పట్టుకున్నది అట్లా మీరు ఇట్లా చేయాలని చెప్పిందా ఏమన్నా? మీరే కదా రెడ్ బుక్ రోజు రెడ్ బుక్ పట్టుకొని పార్లమెంట్ మొత్తం తిరుగుతా ఉన్నారు, బయట కూడా బయట. మరి అదే రాజ్యాంగం చెప్తా ఉందా మీకు? యాంటీ డిఫెక్షన్ లేకుండా ఒకసారి చదువుకోమని చెప్పండి రాహుల్ గాంధీని, ఒకసారి క్లియర్ గా చెప్పమని చెప్పండి మాకు అందరికి, నేర్చుకుంటాం. రాజ్యాంగంలో తప్పు జరిగితే మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వచ్చిన తర్వాత దాన్ని మార్చొచ్చు కదా, మీరు ఎందుకు మళ్ళీ అదే బాటలో పడుతున్నారు అంటున్నా నేను. డెఫినెట్ గా మారుస్తాం. మేము చేస్తూనే ఉన్నాం, మేము అన్ని 1 by 1 మేము చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్ గా మీకు తెలుస్తుంది, 2 రోజులు ఆగండి. కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది, 2 రోజులు ఆగండి. మీరు చేస్తున్నారు, మీరు వ్యతిరేకిస్తున్నారు, అది ప్రాబ్లం వచ్చింది. మీరు పార్లమెంట్ లో సమావేశాలు మంచి జరుపుకోవాలంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ మీరు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్యాగులు మీద పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అక్కడ మంచి మంచి పాలసీలు బిల్లులు తీసుకొస్తా ఉంటే దాన్ని కూడా వేస్ట్ చేస్తా ఉన్నారు. సో దాన్ని మీరు సపోర్ట్ చేయండి, చర్చకు రండి, దాన్ని చర్చ చేయండి దాని మీద. ఒకవేళ మీ నిజంగానే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక మాట కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటను చెప్పకుండా ఇంకో కొత్త తరం తీసుకోవాల్సిన తెర మీది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయలేక ఆ విషయానికి పక్కదారి పట్టించే తీసుకొస్తా ఉన్నది అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఇలా పార్లమెంట్ లో అదాని ఇష్యూ చేస్తున్నా జమ్నీలుగా పట్టుకొచ్చారు. రాష్ట్రాలలో ఇప్పుడు అది ఎప్పటి నుంచో స్టడీ అండి, ఇది ఇప్పుడు కాదు, కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఇది 5 years నుంచి నడుస్తా ఉంది. రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన, ఆయన మాజీ రాష్ట్రపతి, ఆయన అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ వేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చింది కాదు, ఈ ఆదాని ఇష్యూ ఉందని చెప్పి దాన్ని తీసుకురావడం కాదు, దాని ముందు నుంచి నడుస్తా ఉంది. కన్సల్టేషన్స్ అయినాయి, ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు, పొలిటికల్ పార్టీస్ అప్రోచ్ అయ్యారు, మొత్తం ఒపీనియన్స్ తీసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేసి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా నడుస్తా ఉంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇన్ఫాక్ట్ ఇంకొక మాట ఏంటంటే, గత పార్లమెంట్ సెషన్ లోనే చాలా క్లియర్ గా చెప్పారు బీజేపీ వాళ్ళు, మేము ఈ బిల్స్ పెడతామని. ఇన్ఫాక్ట్ ఈ రోజుకి 16 రోజులైంది పార్లమెంట్ మొదలయ్యి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు తీసుకొస్తా అన్న అతిపెద్ద బిల్లుల్లో ఇంకోటి కూడా ఏదైతే ముస్లిం వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు ఉందో దాన్ని కూడా రాబోతా ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ వీకో ఆ పై వీకో దాన్ని పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సామాన్య మానవుడిది ఒక ల్యాండ్ ఒక దగ్గర ఉందంటే, ఒక 2 ఎకరాలు ఆయన సాగు చేసుకుంటున్న వ్యవసాయ రైతు, రేపు పొద్దున ముస్లిం వచ్చి ఒక బోర్డు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి అంటే మాత్రం కథం, అది ట్రిబ్యునల్ పోతుంది, అది అక్కడ నుంచి ఒక బోర్డు పోతుంది. ఈ నాయక్ లాంటి రైతులే రేపొద్దున మోసపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెఫినెట్ గా దాన్ని అపోజ్ చేస్తారు. చూడండి, అది ఎవరిది సామాన్య మానవులు ప్రజల తరపున ఉంటారా, లేకపోతే మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏంటో నాకు అర్థం కాదు. ఇన్ఫాక్ట్ వక్ఫ్ బోర్డ్ కి యునానిమస్ స్టేటస్ ఇచ్చిందే జవహర్లాల్ నెహ్రూ గారు, దాన్ని మర్చిపోవద్దు మనం. దానికి సంబంధించి ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ సమ్ ఆర్ ద అదర్ డేస్, ఎందుకంటే చాలా పెద్ద చర్చ అది.
ఇక్కడ ప్రస్తుతం ల్యాండ్ అంతా ఎవరిదైతే యాక్చువల్ గా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? రైట్, దాన్ని వెంకటరెడ్డి గారు డిబేట్ అయితే ఉన్నాం. అది ప్రస్తుతానికి దాని గురించి మళ్ళీ ఒక రోజు అది బిల్లు వచ్చే ముందు రోజా లేదా బిల్లు వచ్చిన రోజా మనం మాట్లాడదాం. బట్ ఇవాళ అప్రస్తుతం మనం మెయిన్ జమిలీ, ఎందుకంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే ఎలక్షన్ ఖర్చు ఒకటే తగ్గుద్దని అంటున్నారు మీరు, కానీ పరిపాలన నిజంగా మీరు అన్నట్టుగా ఇక్కడ నాకు కాంగ్రెస్ నాయకులు రావు గారు భీమరావు గారు మీరు చెప్పండి, నిజంగా జమిలీ ఎన్నికలు జరిగి కింది నుంచి పై వరకు ఒకేసారి ఎన్నిక జరిగి పరిపాలన అధికారం ఒకరి చేతుల్లోనో, లేదా సరే ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఒకవేళ లేదా పెంటపాటి పుల్లారావు గారు అనుకుంటా ఆయన అన్నటువంటి మాట, ఒకవేళ కంబైన్డ్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఎక్కడ ఎవరికి మెజారిటీ రాకుండా ఆ పార్టీలకి ఈ పార్టీలకి అందరికి కలిపి ఒకవేళ వస్తే హంగ్ లాంటి పరిస్థితి వస్తే ఏంటి జమిలీ ఎన్నికల్లో అనేటువంటి ప్రశ్నకి సమాధానం నిజంగా దొరకాల్సినటువంటి అంశం ఉంది. దీనిపైన నాయక్ గారు మీరేమంటారు? పరిష్కారం చెప్తాను సార్, ఒక్క మాట పరిష్కారం చెప్తాడు. సమస్యలు మాట్లాడుకున్నాం కదా, జమిలీ ఎన్నికలు సాధ్యం కావాలంటే మూడు మార్చాలి. ఒకటేమో శాశ్వత సభలుగా వీటిని మార్చాలి. నెంబర్ రాజ్యాంగ సభలు చెప్పండి, అసెంబ్లీలు పార్లమెంట్ శాశ్వత సభ అంటే రాజ్యసభ ఎట్లా 2 ఏళ్లకు ఒకసారి మారుతుంది, 5 ఏళ్ళ దాకా ఉంటుంది. ఇప్పటికి ఉప ఎన్నికలు జరుగుతుంటే అంతే కదా, 2 ఏళ్లకుంటే 2 ఏళ్ళకి 3 ఏళ్లకుంటే 3 ఏళ్ళకుంటే కదా చేయాలి. రెండోది ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టాలి. అప్పుడు అసెంబ్లీలో మెజార్టీ బట్టి ముఖ్యమంత్రులు మారడం ఉండదు. నెంబర్ 1 ముఖ్యమంత్రి డైరెక్ట్. రెండోది మూడోది ఏంటంటే శాసనసభలు చేస్తారు కదా, ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఒకే విధానం ఆరంభించడానికి కొంచెం పీరియడ్ పెట్టుకున్నారు. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 100 రోజుల లోపల అన్నారు కదా, ఆ 3 జరపడానికి ఇప్పుడు మంచి తెలంగాణలో మంచి అవకాశం వచ్చింది. జనవరి 24కే పంచాయతీ కాలం అయిపోయింది. జూన్ జూలైలో ఎంపీటీసీలు అయిపోయింది. రేపు పొద్దున 25 రేపు జనవరికి మున్సిపాలిటీలు అయిపోతాయి. ఒక జిహెచ్ఎంసీ మిగులుతుంది. ఇవి జరపడానికి చూద్దాం, ఇక్కడికి మొదలు పెడదాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారాలు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టేషన్ ఉన్నప్పుడు ఒక్క క్లాజ్ మార్చకుండా అధికారం ఆయన బాగా చేశారు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుట్రపడినప్పుడు ఏం చేసింది, ఒక్కడే ఉంటే స్టేషన్ లాంటి వాడు వస్తే మొత్తం ఆగవైద్య భయానికి 3 పెట్టిండ్రు. నేను చెప్తాను, ఎలక్షన్ కమిషన్లు కూడా ఎంత దుర్మార్గం ప్రవర్తిస్తున్నాయంటే, మొన్న 26 నవంబర్ నాడు ఎన్నిక జరగాల్సిన దాన్ని 26 నవంబర్ నాటికి మహారాష్ట్రలో పూర్తయితే అసెంబ్లీ కాల పరిమితి. మరి అంతకుముందున్న పంజాబ్ ఎందుకు కలపలే వీడు? దుర్మార్గం కదా. నేను అంటున్నాను, రెండు ఎన్నికలు జరుపుకుంటూ వస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఊరుకుంటుంది? జాతీయ పార్టీలకు ఒక వెసులుబాటు అన్నట్టు, ప్రతి 2 నెలలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంటుంటే జాతీయ పార్టీలు వచ్చి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు, ప్రాంతీయ పార్టీల వాడికి కష్టం అని. అందుకని నేనేమంటే స్పష్టంగా చెప్తున్నా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన దాన్ని, అట్లాగే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల ఆదర్శం మాత్రమే, ఖర్చు లెక్కనే కాదు. కనుక ఇప్పుడున్న పద్ధతులు ఏం చేయాలి, కనీసం ఉన్నంతలో కలిపి ప్రయత్నం చేయండి. 4 ఎన్నికలు 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగేది ఉంటే వేరు చేసింది ఇదే బీజేపీ గవర్నమెంటే కదా అంటున్నాను. ఎన్నికల కమిషన్ డూడు బసవనలాగా ప్రవర్తిస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు కూడా చురక వేసింది. మీరు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు వింటున్నారు. అందుకనే సిబిఐ డైరెక్టర్ ని ఎట్లా ఎంపిక చేస్తారో అట్లా చేయండి. ఎన్నికల పద్ధతి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ నియామకం పద్ధతి మార్చండి అని చెప్తుంటే అది అట్లాగే ఉంటుంది, ఇది ఇట్లాగే ఉంటుంది. రైట్, లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్ అండి దీనిపైన. సో 3 మార్పులు చేస్తే సాధ్యమైతుంది, సాధ్యం కాదంటలేను, 10 ఏళ్ల తర్వాత సాధ్యమైతుంది. 10 ఏళ్ల తర్వాత రాముడు ఎవరు, రాకాసుడు ఎవరు. ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ అంటే 2 చెప్తాను. ఒకటి, ఇమ్మీడియట్ జనాభా లెక్కలు చేయించండి. జనాభా లెక్కలు చేస్తే ఏమైతే డెలిమిటేషన్ మార్గం సుగమం అవుతుంది. డెలిమిటేషన్ చెయ్యండి. సీట్లు పెంచితే తగ్గిస్తే అదొక చర్చ పెట్టుకుందామండి. దక్షిణ భారతదేశంలో నష్టం అవుతుంది డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇక్కడ అంటే నేను రామ్మోహన్ గారు నేను మీ పాయింట్ కి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటి తీసుకుంటే నాకు తెలిసి మిగిలిన 3 లొకేషన్స్ వదిలేస్తే సౌత్ లో మనకి జనాభా రేట్ చాలా తక్కువ, చాలా తక్కువ. మనకి ఈ రీసెంట్ టైమ్స్ లో మనకు ఉన్నటువంటి సౌత్ సీఎంస్ చాలా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి మాట, పిల్లల్ని ఎక్కువ కనండి అంటూ ఓపెన్ గా బాహాటంగా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ దామాషా లెక్కల ప్రకారం నేను వస్తా, వెంకటరెడ్డి గారు వస్తా, దామాషా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కనుక చేస్తే మాత్రం పొరపాటున మనకు రావాల్సిన ఒరిజినల్ సీట్ల కంటే చాలా తక్కువ వస్తాయి. అందుకనే సార్ నేను చెప్తాను, 2001లో కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళి 2001లో డీలిమిటేషన్ యాక్ట్ వచ్చింది. 2003 దాకా వాయిదా వేయించి గొప్పతనం గర్వంగా చెప్తున్నాను. ఏమైందంటే అప్పుడు 91 జనాభా లెక్కలు తీసుకుంటా అన్నారు. 71 తీసుకోండి, అవసరమైతే 71 తీసుకోండి, లేకపోతే 2001 తీసుకోండి అని అంటే 2003కు వాయిదా వేసి 2003 తర్వాత
ఎలాంటి సీట్లు 25 ఏళ్ల దాకా సీట్ల పెరుగుదల ఉండదు, పార్లమెంట్ సీట్లు ఏ రాష్ట్రానికి అవే ఉంటాయి. డిలిమిటేషన్ విత్ ఇన్ ద స్టేట్ అని తీసుకొచ్చిన ఘనత మాది. స్పష్టంగా మేము పోయి ఎంబడి పడ్డాం 2 ఏళ్ళు ఎలక్షన్ కమిషన్ చుట్టూ, దాని డిలిమిటేషన్ కమిటీ చుట్టూ. ఇప్పుడు అది మార్చింది అనుకోండి, ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో 85 ఉంటే ఉత్తరాఖండ్ విడిపోయినాక 80 సీట్లునే పార్లమెంట్. వాళ్ళ మొత్తం పార్లమెంట్ శాసిస్తుంది ఉత్తరప్రదేశే కదా. అందుకనే సీట్లు పెంచకుండా అంటే మన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 10 ఏళ్ళ నుంచి అదే ఎత్తుకున్నారు. ఏంటంటే జనాభా పెంచుకోండి, పిల్లల్ని కానీ చెప్తున్నారు. అది కనులు అంటే కరారు కదా. ఇప్పుడు చదువుల భారం, వైద్యం భారం పెరగడం వల్ల దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ నష్టపోయే రాష్ట్రానికి 4: తమిళనాడు, కర్ణాటక, మనకు కేరళ నష్టపోతాయి. కనుక అది కావద్దు అంటే ఏం చేయాలంటే డిలిమిటేషన్ వెళ్ళండి. డిలిమిటేషన్ కి వెళ్ళి ఇప్పుడున్న సీట్లు అట్లాగే ఉంచి విత్ ఇన్ ద స్టేట్స్ చేయండి, నష్టమేం లేదు. మళ్ళీ 25 ఏళ్ళ దాకా అవసరం లేకుండా. రెండోది ఏంటంటే తర్వాత డిలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అవుతుంది. ఒకవేళ నిజంగా డిలిమిటేషన్ చేసుకుంటూ మహిళలకు అదనంగా సీట్లు పెంచాలంటే ఏం చేయొచ్చు అంటే 1/3 సీట్లు మహిళలకు స్పెషల్ గా పెంచండి, అయిపోతాయి. ఈ లొల్లి ఉన్న సీట్లు పురుషులు కూడా లాభపడతారు. అంటే ఉభయ కుటుంబ పని చేస్తే చాలా సంస్కరణ సాధ్యమవుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు సార్. వెంకటరెడ్డి గారు అన్నారు కదా, చాలా పార్టీలు అంగీకరించాలి. అంగీకరించిన పార్టీలు అంటే మెజారిటీ కలిస్తే కాంగ్రెస్ కు 99 సీట్లు ఉన్నాయి ఇవాళ ఈ పార్లమెంట్ లో. మరి 140 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్షాలతో ఉన్నారు కదా. మరి 140 మంది వ్యతిరేకం ఉంటే ఎన్ని పార్టీలు ఉంటే వెళ్ళామా సార్? 5వ స్థానం లేదు కదా, ఆ పార్టీలకు 5వ స్థానం లేదు కదా, అక్కడ సీట్లు లేవు కదా. అక్కడ గ్యారంటీ ఆనాడు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడే సాధ్యం కాలే ఈ జమిలీ ఎన్నికలు. ఇవాళ అత్యవసర మెజారిటీ ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకని నేను ఏమంటున్నానంటే కేవలం మాట మాత్రంగా నినాదంగా తీసుకునే నినాదం చేయలేదు. ఇప్పుడంతా జరగదు, నేను కావాలని వద్దంటలేదు, ఇప్పుడంతా జరగదు అంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు, నేను మీ దగ్గరికి వచ్చే కంటే ముందు లెట్స్ హెడ్ ఫర్ ఎ కంక్లూజన్. దాన్ని బట్టి లాస్ట్లో మీరు చెప్తారు. కనకరావు గారు, మీరు ఏం చెప్తారు ఫైనల్గా? వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేదంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా కావచ్చు, జమిలీ వస్తే నిజంగానే ప్రాంతీయ పార్టీలకి ఇబ్బందికరమైనటువంటి మాట బలంగా వినిపిస్తూ ఉన్నటువంటిది. విశ్లేషకులు కానీ తర్వాత దానిపైన ఆ స్టడీ చేసినటువంటి వ్యక్తులు, ఇప్పుడు రామ్మోహన్ గారి మాటలే బలంగా మనం వింటా ఉన్నాం. సో మీరు ఎలా చెప్తారు, ఎలా చూస్తారు? దీని కంక్లూజన్ ఎలా ఇవ్వచ్చు అంటారు? వాస్తవం అండి, అది రామ్మోహన్ గారు చెప్పేది చాలా వారు, ఎందుకంటే దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసినట్టుగా మొత్తం చెప్పారు కాబట్టి అది వాస్తవం. అది అందులో ఏంటంటే ఈ డెమోక్రసీ స్టేట్ అసలు అది సూటబుల్ కాదండి. రెండోది కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ రోజు బీజేపీ ఎటువంటిది ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పేటట్టు ఓన్లీ ఆర్థికంగా విసులుబాటు ఉంటుందనే కారణం అయితే కరెక్ట్ కాదు. ఇందాక వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే అటు ఇటు మారటాలనేటువంటిది ఇప్పుడు సీఎం నేను డైరెక్ట్ ఇప్పుడు పంచాయతీలో ఇందాక రామ్మోహన్ చెప్పినట్టు మున్సిపాలిటీల్లో అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్తులో లేదండి, అది కేవలం పంచాయతీలోనే ఉంది డైరెక్ట్ ప్రశ్న ఎన్నుకోవటం అనేది. అదేవిధంగా దాన్ని ముఖ్యమంత్రి కూడా తీసుకుంటే కూడా ఇలాంటి కూడా అటు ఇటు పార్టీ మాట్లాడాలనేటువంటిది దానికి ఫుల్ స్టాప్ పెట్టేది. కాబట్టి ఓటు మాత్రం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మెడలు వంచడం కోసం, ప్రాంతీయ పార్టీలు భూస్థాపన చేయడం కోసం ఏదైతే బీజేపీ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఏంటంటే ఏదో భారత ప్రజాస్వామ్య సౌలభ్యం కోసం ఏదో ఉందని చెప్పినా కూడా అది నేతి బిర్రలు నెయ్యిసందం కాబట్టి అది రాజ్యాంగం అయితే భారత రాజ్యాంగంలో అది అంత ఈజీగా అయ్యే పరిస్థితి కాదు. చూద్దాం ఏం జరుగుతుంది, అలా వెయిట్ అండ్ సీ. రైట్ నాయక్ గారు మీరు చెప్పండి. ఓకే సార్, సెలవు కొద్దిగా వేరే పరండి. రైట్ నాయక్ గారు, ఏదైతే ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చినటువంటి మాట అందరు చెప్పినట్టు వాస్తవానికి ఇప్పుడు సాధ్యం కాని విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఉన్న కొంచెం డైవర్ట్ చేయడం కోసమే బీజేపీ చేసిన డైవర్ట్ పాలిటిక్స్ అన్నట్టు. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెక్షన్లలో కొన్ని వేరే విషయాలపైన ప్రతిపక్షాలు బలంగా అక్కడ వినిపిస్తున్నాయి కాబట్టి ఆ వాటిని పక్క జరపడం కోసం ఈ బిల్లు కానీ తర్వాత వక్ఫ్ బోర్డు బిల్లు కానీ తీసుకొచ్చి డైవర్ట్ చేద్దామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నట్టు బీజేపీ యొక్క వైఖరి కనిపిస్తా ఉంది దీని వెనకాల. సో మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఏంటంటే సరే ఇప్పుడు ఇంకా ఎక్సెస్ చేయాల్సి ఉంది, అంత ఖర్చులు తగ్గిద్దాం అనేది అందరూ అనుకుంటున్న విషయం. అది సరే తగ్గిస్తే దాన్ని సంతోషిద్దాం, కానీ ఇప్పుడు అసలు విషయానికి పక్కదారి పట్టించడం కోసం చేయకుండా నిజంగానే మేలు జరిగే విధంగా చేస్తే దాన్ని సంతోషిస్తామని మేము చెప్తా ఉన్నాం. రైట్ వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా మీ మాటలతో కంక్లూడ్ చేద్దాం. ఇదంతా కూడా జమిలీ ఎన్నికలు అనేది ఇదంతా కూడా మేలు జరగడానికి, భారతదేశం వృద్ధి చెందడానికి, భారతదేశం ఎప్పుడు కూడా మిగతా దేశాల కంటే వెనక ఉండకూడదు, ముందు ఉండాలి, ముందు వరుసలో మనం కూడా నెంబర్ 1 ఉండే ఆలోచన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది. కాబట్టి మేము మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టాం కూడా. సో నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పీరియడ్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1951 నుంచి 67 వరకు దగ్గర 16 సంవత్సరాలు మరి జమిలీ ఎన్నికలు సాధ్యమైనాయి కదా. మరి అప్పుడు గాంధీ అప్పుడు అయింది, ఇప్పుడు ఎందుకు కాదు?
ఇప్పుడు ఎందుకు కాదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇన్ని పార్టీస్ సపోర్ట్ చేస్తా ఉన్నాయి. డెఫినెట్ గా ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయో ఒకటి ఏదైతే టైం బౌండ్ పీరియడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఒకటి నెంబర్ 1 ఏంటంటే 82A దాని కొన్ని సెక్షన్ ఉంది, దాన్ని కూడా అమెండ్ చేయాలి. ఆర్టికల్ 172 కానీ 327 కానీ ఏదైతే ఎమ్మెల్యేస్కి టైం బౌండ్ పీరియడ్ ఉంటుందో వాటిని కూడా కొన్ని అమెండ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఆ టైం వచ్చినప్పుడు ఆ బిల్లు మీద చర్చకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇదంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్, ఇమ్మీడియట్ గా ఇప్పుడే రావు కదా, ఇంకొక 3-4 years పడుతుంది. మళ్ళీ సెషన్స్ వస్తూనే ఉంటాయి. బిల్లు వచ్చినప్పుడల్లా చర్చ జరుగుతూ ఉంటుంది. దాని మీద కావాల్సిన అంటే దేనికి ఎట్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది, భారతదేశంలో ఇవి తెస్తే ఎలా ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా కన్సెన్సస్ తీసుకొచ్చి అన్ని పార్టీలు ఒప్పించి మరి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. దీని మీద ఎవరు కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే భీమరావు నాయక్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, కనకారావు గారికి, అలాగే పెంటపాటి పుల్లారావు గారికి అందరికీ థ్యాంక్స్. ఈ పూట మాతో పాటు ఈ పొలిటికల్ థాట్ డిబేట్లో పాల్గొన్నందుకు. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన డిబేట్ ముగించే కంటే ముందు ఒక చిన్న కంక్లూజన్ లాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజాక్షేత్రంలో ఎవరు తమని ప్రాపర్గా నడిపించగలరని అనుకుంటారు ప్రజలు, వాళ్ళకే ఓటేస్తారు. ఇది మర్చిపోయి నాకు తెలిసి కొందరు మాట్లాడుతూ ఉన్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అయితే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని వాళ్ళు నడిపిస్తారని అనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారని చెప్పేసి క్లారిటీగా తెలిసినప్పుడు జమిలీ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఒకేసారి ఎన్నిక జరిగితే వాస్తవానికి ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు 5 ఏళ్ల పాటు ప్రాపర్గా ప్రజలకి సేవలు అందించేందుకు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా మంచి అవకాశం దొరుకుతుంది. సో ఆన్ దట్ పర్టికులర్ నోట్ నేను మీ అవినాష్ జనగామ పొలిటికల్ థాట్కి సైనింగ్.